కూటమిలో లాభపడ్డదెవరు, నష్టపోయింది ఎవరు? ప్రత్యేక హోదాను విభజన హామీలు అవసరం లేదనేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు ద్రోహులు. ఎక్కడ పోతుంది? ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఈ దేశ ప్రభుత్వ ఆస్తి. ఆదానికి బీజేపీకి సంబంధం ఏంటి? సిగ్గు లేకుండా మా మోదీ గారు గుజరాత్కి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్నట్లేదా? ఒక గుండె ఒక క్షణంలో గడగడలాడిపోయింది. అయ్యి బాబు కేసీఆర్ గారు బాగుండాలి, ఏం జరిగినా ఆయనకి ముంతలో నీళ్ళు ఇస్తే ఏమైపోతాం, వాళ్ళు తీసుకొచ్చిందే మోడీ గారు తీసుకొచ్చారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంజయ్ బాదగోని. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు ఈరోజు మన ముందున్నారు. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు, హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, ప్రతి దాడులు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందా? ఇది ఇవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అందరికీ నమస్కారం. మేము చేస్తున్న పోరాటం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి కాదండి. మేము చేస్తున్న అన్ని విభజన హామీలు అమలు చేయాలి. దాంట్లో ప్రత్యేక హోదా రాయితీలతో కూడిన ఏదైతే ఉందో అది ఒక భాగం మాత్రమే. ఈ విభజన హామీలో తెలంగాణలో బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు దాన్ని స్కేల్ డౌన్ చేశారు చిన్నది. ఇలాంటి ఐటీఐఆర్, ఇంతకుముందు ఐటీఆర్ ఏదైతే ప్రకటించినో ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయి దాంట్లో. అలాగే నీటిపారుదల విషయంలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా మిగులు జలాలను దుర్మార్గంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మన కింద రాష్ట్రాలు రెండింటికి చెందకుండా చేస్తే దాని మీద బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తే కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా మన తెలుగు బిడ్డలకు వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది. ఇది తొప్పయ్య బాబు అని మేము సమావేశం పెట్టి చెప్తే ఎవరో పట్టించుకోని కారణంగా ట్రిబ్యునల్లో కూడా మన రెండు రాష్ట్రాలకి వ్యతిరేకంగా చేస్తా మిగులు జలాల విషయం పక్కన పట్టేసి ఈ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్యలో జీవో ఇచ్చాడు మోడీ గారు. ఎందుకంటే తెలుగు బిడ్డలు తాము కొట్టుకుని చచ్చిపోతా ఢిల్లీ వచ్చి ఆడ కాళ్ళ దగ్గర కూర్చోవాలి గుజరాతీ పెద్దల దగ్గరని ఏదైతే సూపర్ ప్రధానమంత్రిగా ఉన్నారో అదానీ గారు ఆయన దగ్గర అభిప్రాయం ఉంటుంది. బట్ సరే, అది కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన ప్రశ్నకి, ప్రత్యేక హోదా విభజన హామీలు ఖచ్చితంగా మన పోరాటంలో ఇక్కడ గట్టిగా నిజాయితీగా నిలబడడం ఏ రోజు కాడిపడలేదు. 2019 తర్వాత అంతకు ముందు కంటే ఉధృతంగా పోరాడాం. 45 రోజులు టైం ఇచ్చిన తర్వాత కాకినాడలో వేలాది మంది విద్యార్థులతో ఆయన మే 30వ తారీఖు 2019లో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జూలై 15 నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టాం. అనేక చోట్ల రాష్ట్రం అంతా కలెక్టరేట్స్ ముట్టడించాం వేలాది మంది విద్యార్థులతో. మీకు చిత్రాలు పంపిస్తాం. తర్వాత ఉద్యమాన్ని 90% మేజర్ మీడియా కవర్ చేయలేదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఐ డోంట్ నో వాట్ ద రీజన్స్ బిహైండ్ దట్. వాళ్ళే అన్న వాళ్ళ ఒత్తిడి వాళ్ళు ఉంటాయి. 95% మేము చేసిన ఉద్యమాలను విద్యార్థులు యువజన సమరయాత్ర 120 భీకరంగా వేలాది మంది విద్యార్థులు విజయనగరంలో 2 కిలోమీటర్ల పొడవున వేలాది మంది విద్యార్థులు నిరసన గలను తెలియజేస్తే వెళ్తా ఉంటే దాన్ని చూపించకపోతే నేను బాధ్యుడిని కాదు. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారిని, నితిన్ గడ్కరీ గారిని, మాన్సుఖ్ మాండవి గారిని, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో సహా, గిరిరాజ్ సింగ్ గారితో సహా, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అందరినీ కలుసుకున్నాం. నీతి ఆయోగ్కి వెళ్ళాం, కాగితాలు రాసిన ఎంతో కొంత మన రాష్ట్రానికి ఉపయోగం జరిగేది ఉంటుందని ఖచ్చితంగా మా వల్ల ఆ 10% వచ్చిందా 15% వచ్చిందా మాలాంటి వాళ్ళు మిగతా ఎవరైనా వచ్చింది మాట వాస్తవం. ఇవాళకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనేది పార్టీలు వెనక్కి వచ్చినాయి. మేము ఉద్యమాలు పెట్టిన వైఎస్ఆర్సీపీ ఉద్యమాల్లో లేదండి, ఖచ్చితంగా లేదు. సంవత్సరం 4 నెలల తర్వాత 2015 ఆగస్టు 10వ తారీఖున మొదలు పెట్టారు. నేను అంతకుముందు మేమంతా ఉన్నాం. మా ప్లకార్డులు పట్టుకుని వైకాపా కానీ తెలుగుదేశం వాళ్ళు మొబిలైజ్ చేస్తే పార్లమెంట్లో చూడండి ఎవరు ప్లకార్డ్స్ ఉన్నాయో, కింద స్టిక్కర్ అంటించుకోవచ్చు ఎవరన్నా సరే. అందుకని ఖచ్చితంగా అందులో ఆత్మత్యాగం చేశారు. మునుకోటి బగ ఎండలో పెట్రోల్ వేసుకుని ఆయన ప్రత్యేక హోదా భావిత పిల్లలు లేరని కానీ భావితరాలు బాగుపడాలని ఆత్మత్యాగం చేశాడు. అనేక మంది ఆత్మత్యాగం చేశారండి. ఇవాళ గుర్తించలేని అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న శ్రీమతి షర్మిల గారు అవి చాలా భయంకర ఉద్యమం చేశారు. తెలంగాణలో దాదాపు చాలా కిలోమీటర్ పాదయాత్ర చేశారు. ఆవిడ తిట్టిన తిట్లకి రేవంత్ రెడ్డి గారు చెవుల నుంచి రక్తం గారిని తిట్టారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా. అలాగే సరే శంకరనాయక్ గారి మిగతా వారిని ఎవరో పారాట్రూపింగ్ మళ్ళీ తిరిగి ఆ రాష్ట్రం నాకు సంబంధం లేదని రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి పేరు కూడా ఉచ్చరించలేదు. అలాంటి రాష్ట్రానికి మళ్ళీ వచ్చారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయం వరకు ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు 2009లో. ఇంక ఎలా వస్తుంది అధికారంలోకి రాదనుకున్నారు. ఆవిడ అటు కూర్చుని ఇద్దరు మాటలు కూడా లేని పరిస్థితుల్లో మొత్తం దేశాన్ని కదిలించి
తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చే పని చేశారు. అట్లాంటిది 36 మంది ఎంపీలు ఒకరిని తీసేయండి, గుజరాతీ వ్యాపారులు బానిసో వాళ్ళ పెద్ద ఆయన ఎవరున్నాడో తెలియదు, ఆయన తీసే 35 మంది, అందులో తెలంగాణకు సంబంధించి నిరంజన్ రెడ్డి గారు కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా హోదా కావాలంటారు. తెలంగాణ మిగతా ఎంపీలు కూడా కావాలన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఢిల్లీలో కనబడారు. ఇప్పుడు పార్టీ మా రైట్ పర్సన్ అయినా రాంగ్ పార్టీలో ఉండొచ్చు, ఆయన మాట్లాడారు, కాంగ్రెస్ పెద్దలు మాట్లాడారు, బీఆర్ఎస్ కేటీఆర్ గారు మాట్లాడారు. అందరూ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా ఆశ్వాసన, ఇంకా ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాయితీలు వస్తాయి. ఈశాన్య రాష్ట్రాలకు దాంట్లో వచ్చే రాయితీలు 2027 మార్చి 31 వరకు కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదాను, విభజన హామీలు అవసరం లేదనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు ద్రోహులు. ఇంకొక పదం కూడా వాడుతున్నా, అసలు విభజన హామీలు ప్రత్యేక హోదా అవసరం లేదనే వాళ్ళు నీచులు. ఈ పదం పెద్ద పదమే, పరుషమైన పద్యాలమే, బట్ వాడుతున్నా ఎందుకంటే వాళ్ళు ద్రోహులుగా తయారయ్యారు కాబట్టి. ఎన్డీఏకు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అవసరము ఏర్పాటైంది. కూటమి అవసరం ఇప్పుడు మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళొక మద్దతు అవసరం. అలాంటి క్రమంలో మన మోడీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చి కూడా ప్రత్యేక హోదా కానీ విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. మీరేమో బలంగా అంటారు ప్రత్యేక హోదా వస్తుందనేసి. ఇది ఎట్లా సాధ్యమండి? తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేశారో చూసామండి. ఎట్లా వచ్చింది? ఈ దేశంలో ఆర్టికల్ 3నే కవర్ చేసి వచ్చినప్పుడు ఇది జీవనాడి లాంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఎందుకు అమలు కావండి? ఇన్స్టిట్యూట్స్ పెట్టారు కదా, పెట్టారు, కానీ 10 ఏళ్ళు ఇచ్చిన నిధులు 20% ఖర్చు పెట్టారు, కానీ వచ్చినాయి. అలాగే హోదా, విభజన హామీల్లో చిత్తశుద్ధి ఉంటే ఈ నాయకులు, అక్కడ నేను మా బంగారం మంచిదైతే పక్క బంగారం అనాలి. మా నాయకులందరూ కేసులకు ఒకరు భయపడి ఇంకో దానికి ఒక భయపడి, జైలు నుంచి భయపడి, ఇవన్నీ భయపడుతున్నాయి. వీళ్ళు తాకట్టు పెడుతున్నారు తప్పితే వాళ్ళు ఇవ్వాలంటే గట్టిగా నిలబడితే ఎందుకు ఎవరండి? వీళ్ళు తమ హక్కుల్ని తాకట్టు పెట్టకపోతే ఖచ్చితంగా వస్తుంది. నా అభిప్రాయం స్పష్టంగా ఉంది. మేము 2019 తర్వాత ఉధృతంగా చేసిన ఉద్యమంలో కూడా ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించాం. కానీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, భావోద్వేగాలు వెళ్ళిపోయి ఎన్నికలు డైవర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు జరిగినట్టు విధానంలో జరిగింది దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎప్పుడు రాలేదు. ఎందుకంటే సమస్యల్లో ఎప్పుడు జరిగింది? 2019లో ఏ సమస్య మీద జరిగింది? హోదా మీద జరిగింది. 2014 అయింది రాష్ట్రం మళ్ళీ నిలదొక్కోవాలి. 2009లో ఏం జరిగింది? రాజశేఖర్ గారు ఈ ఎజెండా లేదా కొత్త హామీల ఎజెండా మీద జరిగింది. 2004లో ఏమైంది? ఎలక్ట్రిసిటీ ఛార్జీల మీద జరిగింది. 99 జరిగింది వికసిత భారత్, వెళ్ళిపోతుందని వాజ్పేయి గారిని మళ్ళీ తీసుకురావాలి పోయిందని చెప్పి 99 జరిగింది. ఇలాగ ఇవన్నీ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికలు మాత్రం వాడు సైకో అని, వీడు శాడిస్ట్ అని, వాడికి 4 పెళ్ళిళ్ళని, ఆ 4 పేర్ల నువ్వే అని, ఈ దీని మీద చర్చ జరిగింది. దౌర్భాగ్య స్థితి అండి ఇది. ప్రజల సమస్యల మీద, ఆకాంక్షల మీద, భావితరాలు ఎలా బాగుండాలనే దాని మీద ఎన్నికలు జరగకుండా బూతుల మీద చర్చా కార్యక్రమాలు పెడతాం వల్ల ఇలా పరిస్థితి వచ్చింది. ప్రత్యేక హోదా మీద గతంలో చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, గతంలో చేసినటువంటి ధర్నాలు కావండి, రాస్తారోకోలు, చలసాని శ్రీనివాస్ గారు దాన్ని తగ్గించుకున్నారు. ఓన్లీ మీడియా వేదికలనే పంచుకుంటున్నారు. ఎందుకు ఈ ఈ పోరాటాలకు మీరు స్వస్థ చెప్పారు? ఈ ఉద్యమాలకు ఎందుకు స్వస్థ చెప్పారంటే అజ్ఞానంతో కొంతమంది చేసే కామెంట్. మినుగుడుపులు మిడతల్లో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళకంటే ఆ వాటికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను, రాష్ట్రంలో 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమాలు చేసాం. 26 జిల్లాల్లో ధర్నాలు పెట్టాం. రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాను. విద్యార్థి యువజనులు సమరయాత్రలు నిర్వహించాం. 2 కిలోమీటర్ల లేదా వేలాది మంది తిరుపతిలో రాజకీయ నాయకులు చేసే, ఆ రోజే రాజకీయ నాయకులు పెద్ద నాయకులు సభలు పెట్టారు. దానికన్నా ఎక్కువ మంది నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. నేను మీ మీడియా ఎగిపోయి ఉండొచ్చు, మీ మీడియా రెస్పాన్సిబుల్ చేసిన దానికి ఇంకొకళ్ళు అంటారేంటండి? మీ మీడియాకున్న ప్రాధాన్యత ఉంటే నేను గౌరవిస్తాను, కానీ దాని గురించి మీరు కప్పెట్టేసి మీడియాని రాకుండా, మా సమస్యలు ప్రస్తావించకుండా మమ్మల్ని తొక్కేసి మేము రాలేదు. మీడియాలో మీరు చెప్తున్నారు, మీడియాలో వేయలేదు. మీడియాలో ఎక్కడ వచ్చాను అసలు? ఏదైనా చర్చలకు, మేజర్ చర్చలకు గత 4 సంవత్సరాల నుంచి ఉత్తర భారతీయ జనతా పార్టీ లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న మొత్తం అందరూ 90% బహిష్కరిస్తే నేను ఎక్కడొచ్చానండి? మీడియాలో నేను ఎక్కడున్నాను అసలు? 99% మీడియాలో నేను లేనండి. యూట్యూబ్లో, సోషల్ మీడియా ఉంది కదా, అక్కడెక్కడ మాట్లాడుతుంది జరుగుతుంది తప్పితే ఎక్కడుందని మీడియాలో లేదు. ఇంతకుముందు కూడా 20-30% వేసేవారు. అది కూడా చాలా. ఇప్పుడు మా ఢిల్లీ వెళ్ళాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, సాయిరెడ్డి ఏ ఊరండి అయింది? జగిత్యాల, కరీంనగర్ జిల్లా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోలీసు కాల్పులో చనిపోయాడు. అలాగే గుప్తా గారు, లేకపోతే మన వరంగల్, మహబూబ్నగర్, అనంతపురం, పాలకోలు, అన్ని చోట్ల ప్రాణ త్యాగాలతో ఏర్పడింది. తెలుగు జాతి ప్రాణ త్యాగాలు, ఆంధ్రుల కన్నా తెలుగు బిడ్డల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన, ఒక ఆత్మత్యాగంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం అనేది గొప్ప. దాన్ని వాళ్ళందరూ మొన్న మార్చి వరకు విశాఖపట్నం 150 మంది వచ్చారు. మేము వెళ్ళాం, అందరూ వెళ్ళి జంతర్ మంత్లో ధర్నా చేస్తే ఒక్క పత్రిక
ఒక విషయాంధ్రప్రదేశ్కి తప్ప ఒక సెకండ్ మీడియాలో ఎక్కడ రాలేదండి. మేము ఏం చేశాం పొరపాటు? విశాఖ ఉక్కు కార్మికులు ఏం చేశారంటే ఎవరో పార్టీని భుజాన వేసుకుని వాళ్ళని కానీ ఏళ్ళని తిట్టాలా, వాళ్ళ భార్యను తిట్టాలా? ఏందండి ఇది? కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు, ఆవిడ దాని మాకన్నా ముందు దాంతో భాగంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆవిడ మరి ఏం ప్రణాళిక రచించారో, తెలంగాణ నుంచి ఏం తీసుకొచ్చారో తెలియదు, కానీ ఆవిడ మా పక్క రాష్ట్రం అనుకున్నా వచ్చి ఢిల్లీలో ఏపీ భవన్ ముందు ఒక 20 మంది కలిపి అడావిడి చేయగానే మొత్తం మీడియాలు బ్లాస్ట్ చేసేసి, జాతీయ మీడియాలు, ప్రాంతీయ మీడియాలు వచ్చి సాయంత్రం సర్దుకుని ఆయన ఫ్లైట్ ఎక్కి వచ్చారు. చెలవలు పొలవుగా బ్రహ్మాండమైన ప్రచారం కల్పించారు ఆవిడకి. 100వ వంతు, 1000వ వంతు, 1,00,000వ వంతు చేశారు ఆవిడ 5 సంవత్సరాలు. ఏ రోజు మొహం తిప్పారు అసలు? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే బిడ్డలు కన్నా, నాకే రాజన్న బిడ్డ, మాట మార్చదు, నాకు ఆ రాష్ట్రంతో సంబంధం ఏంటమ్మా, ఏంటి పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటి అసలు అని చెప్పి మాట్లాడిన ఆవిడ పట్టించుకుని మాట నిలబెట్టుకుంటాను, తెలంగాణ కోసం నిలబడి ఉంటాను అన్న ఆవిడకి వచ్చేసిన తర్వాత మీ మీడియా ఆవిడని అంతరాల్లో శిఖరాల్లో చేర్చారు, తప్పులేదు, మీ ఇష్టం. కానీ ఇంకొకరిని తొక్కేశారు అక్కడ. విశాఖపట్నం ఉక్కు కార్మికుల్ని, ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఉన్న వాళ్ళని, వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని తొక్కేసింది మీ మీడియా, మేజర్ మీడియా. అందరూ అట్లా చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నాను. చలసాని శ్రీనివాస్, ఎప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక ఉద్యమం పోరాటం సాగుతుందంటే? ప్రత్యేక హోదా కాదండి, విభజన హామీలన్నీ కోసం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, స్టీల్ ప్లాంట్ కోసం, అక్కడ ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజలు, నాకు తెలుగు ప్రజలు అందరూ కావాలని చెప్పాను. ఇవాళ నేను ఇంతకుముందు స్పష్టంగా అనేకసార్లు చెప్పాను, ఇవాళ తెలంగాణ సమాజం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, అక్కడ మతాన్ని అడ్డం పెట్టుకుని, ఇంకో దాన్ని అడ్డం పెట్టుకుని రావడానికి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మతం వర్కౌట్ కాల, అంతర్వేదన రాధన రిధన తీసుకో వర్కౌట్ కాల, గుడ్లు పట్టుకొట్టేశాడు చంద్రబాబు అని చెప్పి భయంకరమైన ఆరోపణలు చేశారు, వర్కౌట్ కాల. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయారు. ఇవాళ కులంతో రాబోతున్నారు. వచ్చే 3 ఏళ్ళ మీకు చెప్తున్నాను, కులాన్ని వాడుకుని రాబోతున్నారు. ఇవాళ తెలంగాణలో మతాన్ని వాడుకుని రాబోతుంది. నేనేం కోరుకుంటా అంటే, అది మన్మోహన్ మాలవీయ గారు పెట్టిన హిందూ మహాసభ, తర్వాత భారతీయ జనసంఘ బలరామ గారు అనేక మంది వచ్చారు. అలాగే అద్వానీ గారు, వాళ్ళందరూ, వాజ్పేయి గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు త్యాగం చేసిన పార్టీ. నేను ఆ పార్టీకి వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ ఆదానీ గారు పెట్టిన పార్టీకి వ్యతిరేకం. ఇది ఆదానీ గారు సాగుతున్న ఉత్తర భారతీయ గుజరాతీ పార్టీ. ఇది అన్నదానికి వాళ్ళ బాధ వచ్చినా సరే, నేను నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే ఒక ఆత్మగౌరవంతో మనం జీవిస్తాం. ఆ వెస్ట్ ఇండియా కంపెనీతో, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, వెస్ట్ ఇండియా కంపెనీ తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎంత అన్యాయం చేశారు 9 బడ్జెట్ల నుంచి తెలుసుకుంటే గుండె మండిపోతా ఉందండి. 9,60,000 కోట్ల ప్రాజెక్టులు అక్కడ ల్యాండ్ అవుతున్నాయి. ఆయా ప్రాంతంలో అద్భుతంగా ఉంటే నేను ఏం చేయాలంటే అసలు? వై నాట్ 175 అయిన జగన్మోహన్ రెడ్డి మన జరిగిన ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్. ఏమై రీజన్స్ వచ్చాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఓడిపోవడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి? మీరు సంవత్సరం ఇంటర్వ్యూ ముందు చేస్తే నాకు నా ఇంటర్వ్యూస్ ఒకసారి చూడండి. సంవత్సరం నుంచి పైగా నుంచి చెప్తున్నా, ఈ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటట్టు కనపడటం లేదు, అద్భుతం జరిగింది తప్ప రాదు అని మాలాంటి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నట్టు. పార్టీలకు సంబంధం లేకుండా మేము తిరుగుతూ ఉన్నాం. 175 కాన్స్టిట్యున్సీతో నా పరిచయం ఉందండి. అటు ఇటు కదా, నేను తెలంగాణలో కూడా కనీసం నాకున్న 119 కాన్స్టిట్యున్సీలో కనీసం 80-90 కాన్స్టిట్యున్సీలో పరిచయం ఉంటుంది. చెప్తున్నాను, అక్కడ మేము చెప్తున్నప్పుడు జనాలకు అర్థమైపోవాలి. ఆ తర్వాత ఆయనకి యాక్చువల్గా ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత గ్రాఫ్ 135 నుంచి 105 పడిపోయిందండి యాక్చువల్గా. ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మద్రోహం నయవంచనంటే అసహ్యపడుతున్నారు. 0.5% ఓటింగ్ లేదని సరిగ్గా వస్తారు. 0.84 వచ్చింది, లాస్ట్ టైం 8 వచ్చింది. 0.5 కూడా లేని పార్టీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించలేదా? కేంద్రంలో తెలియకుండా జరిగింది. ఆదాని గారి అంట కంపెనీకి, ఆదాని గారు అంటుకుంటే అక్కడ వ్యాపారస్తులు వాళ్ళు తెలియకుండా జరిగిందా అనే ప్రశ్న అది. మరి ఆయనతో బెదిరించి 0.5 లేని వాళ్ళకి 25% పార్లమెంట్ సీటాలు తీసుకున్న తెలంగాణ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులున్న గవర్నర్ కృష్ణప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్కి పంపించి ఆంధ్రప్రదేశ్లో తెనాలి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఎట్లా జరుగుతుంది చెప్పండి నాకు? ఇంత పేక మీద కత్తిపెట్టి చేయించలేదా చంద్రబాబు నాయుడు గారితో? ఏమైనా ఇష్టం ఆయనకి? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ పార్టీ నెగ్గపోతుంది. అవుట్ రేట్గా 120-130 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది. ఇంతలా ఇక్కడ చెప్పేవాడు ఉత్తర భారతీయ జనతా పార్టీ నెగ్గదో, మా యొక్క పొత్తుతో నెగ్గింది, మేము మేనేజ్ చేసుకున్నాను గాలి కబుర్లు చెప్తూ ఉంటారు. ఏం మేనేజ్ చేసుకున్నాను? తమిళనాడులోనూ బెంగాల్లో వచ్చింది, బెంగాల్ కంటే బ్రహ్మాండంగా వచ్చింది. వాళ్ళు 25 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. తెలుగుదేశం జనసేన వామపక్షాలు కానీ పోటీ చేస్తే 175కి 174 వచ్చాయి వీళ్ళకి. ఈ కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసినాయి. ఎవరికి లాభము, ఎవరికి నష్టము ఇందులో అంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని నష్టం జరిగింది. ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏది బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ 25 సీట్లు చూపించి కేంద్రంలో ఎవరు వచ్చినా నాకు
నేను సంతకం పెడతాం, మాకు విభజన హామీలు ఇవ్వండి, భావితరాలు బాగుపడతాయని చెప్పుంటే అది ఎక్కడ లేదు, ఆ ప్రస్తావన ఎక్కడ వస్తలేదు ఇంతవరకు. చంద్రబాబు నాయుడు లేదు. గాని, మోడీ లోకేష్ గారు మాట్లాడారు, విభజన హామీల కోసం ఫైట్ చేస్తానని చెప్పారు. మాతో ఇవాళ మీడియాలో కూడా జనసేనకు సంబంధించిన సీనియర్ నేత కూడా ఖచ్చితంగా మేము అఖిలపక్ష కమిటీ ఏమంటాం, హోదా విభజన హామీలు మా ప్రాంత హక్కులు ఆకాంక్షలను ఎలా కాదనుకున్న విభజన హామీలు అనేది కావాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఎవరు కూడా ఆంధ్ర ద్రోహులు ఎవరు లేరండి అక్కడ, ఉత్తర భారతీయ జనతా పార్టీ శిష్యులు తప్ప. ఆంధ్రాకి అన్యాయం చేద్దాం, విభజన హామీలు మనకు అవసరం లేదు, హోదా అవసరం లేదు అనేవాళ్ళు అక్కడ ఎవరు కూడా ఎవరు తన కన్న తల్లి ద్రోహం చేస్తారండి? అలా ద్రోహం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. ఎవ్రీబడి ఇస్ ఫైటింగ్ ఫర్ దట్. బట్ వాళ్ళకి బీజేపీతో ఎందుకు వచ్చిన గొడవ అని అటు ఇటు ఆడుతున్నట్టున్నారు. బట్ డెఫినెట్గా ఇట్ విల్ సర్ఫేస్, ఇఫ్ నాట్ టుడే టుమారో ఇట్ విల్ సర్ఫేస్ అగైన్. కూటమిలో లాభపడ్డది ఎవరు, నష్టపోయింది ఎవరు? నేను ఒక్కటి ఇస్తాను, మీకు ఫిగర్స్ ఇస్తాను, మీరు దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే సరే ఎందుకులేండి, ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎందుకని. అరకు పార్లమెంట్ సీట్ ఉంది, ఎవరు నెగ్గారు? వైకాపా నెగ్గింది. ఇటేపు ఎవరు పోటీ చేశారు? ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న శ్రీమతి కొత్తపల్లి గీత గారికి ఇచ్చారు బీజేపీ. ఆ 7 5 సీట్లు కూటమి నెగ్గింది. 7 5 సీట్లు కూటమి నెగ్గింది. వైకాపా 2 సీట్లు. మరి పార్లమెంట్ ఎలా నెగ్గింది అంటే ఏంటో తెలుసా? 1,25,23,500 ఓట్లు దాదాపుగా సుత్తి కొడవలి నక్షత్రం ఉన్న సిపిఎం పార్టీకి వచ్చింది. ఎందుకని మీడియాలో ప్రచారం చేయట్లేదు? రూపాయి ఖర్చు పెట్టుకున్న 1,25,000 వచ్చినాయి అండ్ ఆ పార్టీ కంటే ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మీడియాలో చర్చనీయాంశం కాదా? 50 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, నాకు తెలియదు. శ్రీమతి షర్మిల గారు విత్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ ఫ్రమ్ తెలంగాణ, డికే శివకుమార్ గారు, నాకు ఎంత ఖర్చు పెట్టినా తెలియదు, కానీ ఎంత కొంత ఖర్చు పెట్టకుండా రాలేదు. కడపలోనే కేంద్రీకరించారు మొత్తం శక్తియుక్తులే. నా పక్కన టీడీపీ ఓట్లు పక్కన పెట్టండి. ఇక్కడ ఏం జరిగింది? 50,000 ఓట్లు దక్షిణ మధ్యలో హైయెస్ట్ నోటా ఓట్లు అరకులో పడినాయి. 50,000 మెజార్టీతో కూటమి మెజార్టీ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యేలకి. 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందంటే 75,000 80,000 క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్లస్ 1,25,000 సిపిఎం బేస్ వాళ్ళు అక్కడ 40,000 ఉండొచ్చు, అదొక 80,000, నోటాకు 30,000-40,000, 2 లక్షల ఓట్లు క్రాస్ జరిగిందంటే అర్థం. కడపలో ఎవరు నెగ్గారు? 7కి 5 సీట్లు కూటమి నెగ్గింది, బ్రహ్మాండం మెజార్టీ వచ్చింది. తిరిగి మళ్ళీ 70,000-80,000 ఓట్లతో వాళ్ళు నెగ్గారు వైకాపా. బీజేపీ అంటే అసహ్యం. అలాగే రాజంపేట కూడా అదే పొజిషన్. రాజంపేటలో 2 సీట్లు తప్ప అన్ని సీట్లు అదే నెగ్గింది, కూటమి నెగ్గింది. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని లాస్ట్ బాల్ ఆడతా అని తెలంగాణకు పుల్లబెట్టి, తెలంగాణలో కరెంట్ ఉండదు, ఆంధ్ర పోతున్నాయి బాబు మేమంటే తెలంగాణ పోతుంది, లాస్ట్ బాల్ ఆడతా అని లాస్ట్ ముంచేశారు అందరిని. అక్కడ ఆయనకి మైనస్. అంటే కూటమిలో మెజార్టీ వచ్చింది, ఆయన మైనస్ వచ్చింది. ఇక అత్యంత ప్రతి ఒక్కరు వినాల్సిన సీట్ అండి తిరుపతి. ఇది రాజకీయ విశ్లేషకులకి మిగతా వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా పజిల్ కాదు, ఈ డెఫినెట్గా సూచిక. తిరుపతిలో 7 సీట్లకి 7 సీట్లు కూడా కూటమి నెగ్గింది. 191,188 ఓట్లు ఎంతో ఆధిక్యత వచ్చింది 7కి. దాంతో అక్కడ వీళ్ళంతా సానుకూలత బ్రహ్మాండంగా ఉంది, తిరుపతి అంతా ఉంది కాబట్టి బీజేపీకి ఎక్కువ బలం ఉందని చెప్తున్నారు. ఆ బలం ఉంటే వాళ్ళకి ఏం రావాలండి? మెజార్టీ కనీసం 2,30,000 మెజార్టీ కూటమికి రావాలి. కానీ ఎవరు నెగ్గారు అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. 2,05,000 ఓట్లు క్రాస్ అయ్యి, అంటే 14,000 మెజార్టీతో 500 మెజార్టీతో 2,05,000 పైబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ నెగ్గిందంటే 2,05,000 ఓట్లు క్రాస్ అయ్యి. మీకు అర్థమైందా? 2,05,000 క్రాస్ అయ్యి నెగ్గిందంటే ఇట్స్ ఏ కేస్ స్టడీ. అదేం పెద్ద అర్బన్ హైదరాబాద్ అంటే జనం బాగా అర్బన్స్ చదువుకున్నారనుకుంటూ ఒక తిరుపతి టౌన్లో కొంతమంది తప్ప మిగతా అన్ని కూడా దాదాపు సెమీ అర్బన్ రూరల్ కాన్స్టిట్యున్సీస్. అక్కడ ప్రజలు ఎంత విచక్షణ ఉపయోగించి ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద అసలు 0.5 ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వటం ఏంటని, కానీ 3 సీట్లు మాత్రం తీసుకెళ్లి జగన్ గారు ఇచ్చారు. రఘురామకృష్ణరాజు గారు సీట్ ఇవ్వకపోతే డమ్మీ క్యాండిడేట్ పెడతాను అగ్రిమెంట్ అంట, ఆ 3 సీట్లు ఇచ్చేశారు. లేకపోతే అక్కడ కూడా ఓడిపోయి ఉండేది. ఎవరికి లాభం ఎవరికి నష్టం అని మీకు అర్థమైంది కదా. ఇవాళ వాళ్ళు తన చేతిలో ఇవాళ 25 పార్లమెంట్ సీట్లు వచ్చేయండి వీళ్ళకి. ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉండేది. దట్ ఇస్ ద వెయిట్ అండ్ సీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శించారు. 75% అంటే 73-75% కంప్లీట్ అయింది. అయినా 4 years పడుతుంది అనేసి అక్కడ ఉన్నటువంటి నిపుణులు చంద్రబాబుకు సూచించడం జరిగింది. నల్గొండలో ఒక బ్రహ్మాండ ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టడానికి 2 లక్షలు అవుతుంది. ఆ స్థలం కొనడానికి 5 లక్షలు అవుతుంది దాన్ని బాగు చేయడానికి ఏదన్నా. కానీ ఇల్లు కట్టే 2 లక్షల్లో ₹1,00,000 ఖర్చు పెట్టేసి నాకు కన్స్ట్రక్షన్ అయిపోయి 50% అయిపోయిందంటే ఒప్పుకుంటారా? ఇళ్ల స్థలానికి ఎవరు ఇస్తారు? ఇళ్ల స్థలం వాళ్ళు వేరే దగ్గర కొనుక్కున్నప్పుడు వాళ్ళని అనుకో ఇవ్వాలి కదండి. ఇవాళ పునరావాస ప్యాకేజీకి అవసరమైన 33,000 కోట్ల రూపాయల్లో కొంత భాగం మాత్రమే ఖర్చు పెట్టారు. అది 2017 SR స్టాండర్డ్ రేట్స్ ప్రకారం 55,000 కోట్లకు ప్రాజెక్టు ఇదైతే 53,000 కోట్ల ఆమోదం పొందింది. 40,000 కోట్లు ఇస్తానని పక్కన పెట్టండి. ఇది 2017లో.
ఇవాళ దాదాపు 7 ఏళ్ళు అయిపోయిందండి. 7 ఏళ్ళు అయిపోతే ఈ 7 ఏళ్ళ నుంచి ఎస్ఆర్ రేట్లు ఎంత పెరుగుతాయి చెప్పండి? 25%, 30% పెరుగుతాయి కదా. పెరిగిపోతుంది ఈజీ. ప్రాజెక్ట్ కాస్ట్ ఇవాళ యాక్చువల్గా ఫుల్ కాస్ట్ తీసేగా తీసుకుంటే 75,000 కోట్లు అవుతుంది అనుకుంటే ఇవాళ మొత్తం ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు ఎంత అండి? 23,000 కోట్ల లోపండి. అంటే ప్రాజెక్ట్లో 33% అయ్యింది, ఇంకా 70% కావాల్సింది ఉంది. ప్రాజెక్ట్ అంటే ఆ రాతి కట్టేయటం కాదండి, రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్. కొన్ని మానవీయత కోణంతో ఆలోచించాలి మనం. ప్రాజెక్ట్ అంటే కట్టేసి సర్దార్ సరోవర్ ప్రాజెక్టులో చప్పట్లు జరుచుకోలేదు వాళ్ళందరూ. దాన్ని పూర్తి స్థాయిలో 150 అడుగులు ఎత్తులో నీళ్లు నిలబెట్టినప్పుడు 960 ఆల్రెడీ చాలా వరకు టర్బైన్స్కి వచ్చేసిందండి. ఆ వర్క్స్ అన్ని గత 5-6 ఏళ్లలో పెన్ స్టాక్స్ కంప్లీట్ చేయటం ఇవన్నీ అయిపోతున్నాయి. మీరు చూశారు కదా ఇవన్నీ కూడా. అవును అవును. అందుకని ఈ స్పిల్వే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలంటే డయాఫ్రమ్ వాల్ నుంచి పైన రాతి మట్టి కట్టడం ఒకటే చేయాలి. డైవర్షన్ కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇవాళ అది పెట్టేసి ఇది బీజేపీ ఏం చేస్తుంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారు అంటే కంపెనీ కుట్ర ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో ఏదో రాతి మట్టి కట్టడం వేసేసి మోడీ గారిని పంపించేసి ఈయనకి జాతికి అంతిం చేసి ప్రాజెక్ట్ అయిపోయింది, నీళ్లు ఏముందో రిహాబిలిటేషన్. ఈ దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఇది ఎంత దుర్మార్గమైన కుట్ర! ప్రాజెక్ట్ ఇంకా 70% అంటే రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ వాళ్ళు మనుషులే కదండి. వాళ్ళు అది కడితేనే ప్రాజెక్ట్ అయినట్టు కదా, డ్యామ్ కడితే ప్రాజెక్ట్ అయినట్టేనండి. డ్యామ్ అయిపోయింది మనకంటే ప్రాజెక్ట్ అయిపోయినట్టు. డబ్బులు మీకు 100 రూపాయలు ఖర్చులు ఇంకా 70 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే మీరు 70% అయిపోయిందంటే ఎలాగండి? ఆయన సదుద్దేశం ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ లో కాంక్రీట్ క్యూబిక్ మీటర్స్ ఎంత అవుతుందో కింద వేయాల్సింది కదా, ఆ వర్క్ బట్టి ఆయన చెప్పుంటారు. బట్ వాస్తవానికి ప్రాజెక్ట్ దాని మీద కంప్లీట్ అవ్వదండి. నీళ్లు పూర్తి స్థాయిలో నిలబెట్టాలి. ఎండిడిఎల్లో కాకుండా మనం ఫుల్ ఎఫ్ఆర్ఎల్ ఉన్నప్పుడు 2 కెనాల్స్కి పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్ళినప్పుడే 960 మెగావాట్ల పవర్ ఉత్పత్తి అయినప్పుడే 150 అడుగులు వాటర్ ఇంపౌండ్ చేసినప్పుడే, అది వెంటనే చేయరు, ఇంకో దశలో చేయొచ్చు. అది జరిగినప్పుడే ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పాలి. చెప్తే రాతి మట్టి కట్ట అంటే ఎర్తకం రాక్ ఫీల్డ్ ఏమంటారు మధ్యలో, అది వేసేసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే అనరండి. ఒక రియల్గా రాష్ట్రం అప్పుల కుప్ప, ఓ పక్క అభివృద్ధి అంటుంది, ఖజానా ఖాళీ, పోలవరం కావాలి అని చంద్రబాబు నాయుడు కళ. నిజంగా ఈ నిర్వాసితులకు చెల్లించవలసినటువంటి డబ్బులు కావచ్చు, ప్రాజెక్టు కావాల్సినటువంటి ఖర్చులు వ్యయం కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నిజంగా ఈ 4 yearsలో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా అంటే మీరు అన్నట్టు నిర్వాసితులకు ఉన్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కావచ్చు, ప్రాజెక్ట్ కావాల్సినటువంటి అమౌంట్ కావచ్చు, ఈ 4 yearsలో కంప్లీట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఏమైనా డయాఫ్రమ్ వాల్ కావాలని నేను వెళ్ళొచ్చాను. డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు అది మనం మాట్లాడదాం. అది ఎంత పొరపాటు జరిగిందో. కాపర్ డ్యామ్ మీరు మీ ఊళ్ళో చిన్నగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ ఊళ్ళో బ్రిడ్జి చిన్న 20 అడుగులు బ్రిడ్జి కడుతున్నారు, నీళ్ళు వస్తూ ఉంటాయి. మీరు డైవర్ట్ చేసిన తర్వాతే పిల్లర్స్ వేసుకుంటారు. ఆ పిల్లర్ గట్టిగా డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు అవసరం లేదు. కానీ అక్కడ కింద అంటే డయాఫ్రమ్ వాల్ ఎందుకంటే మిగతా ప్రాజెక్టులకి మీరు చాలా చూశారు. మీరు శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ చూశారు, నాగార్జున సాగర్, శ్రీశైలం, లేదా పులిచింతల, ఇవన్నీ ప్రాజెక్టులు చూసిన వాళ్ళు దయచేసి ఒక విషయం గమనించండి. అవన్నీ కూడా నదీ గర్భంలో ఉన్నప్పుడు దానికి అడ్డంగా ప్రాజెక్టులు కట్టి వాటర్ని ఇంపౌండ్ చేసిన తర్వాత కాలువల ద్వారా కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పోలవరంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కోర్సు, నది కోర్సులో ఏదైతే వెళ్తుందో దాంట్లో 100 మీటర్లు 90 మీటర్ల వరకు కూడా గట్టి భూమి లేదు. అంతసేపు మనం డ్యామ్ కట్టలేము, కింద నుంచి కొన్ని ఇబ్బంది ఉంటుంది. ఏ స్పిల్వే ద్వారా వాటర్ రిలీజ్ చేయలేము అక్కడ. అందుకని నదిని మళ్లించారు. ఆ వచ్చే మెయిన్ ప్రవాహాన్ని రైట్ సైడ్ మళ్లించడానికి ప్రణాళిక, దానికి స్పిల్వే కట్టారు. దానికి వాటర్ ఇబ్బంది జరుగుతుంది. 36 లక్షల క్యూసిక్లు అంటే మళ్ళీ దాన్ని 50 లక్షలు పెంచారు. 3 గార్జెస్ డ్యామ్ కంటే ఎక్కువ. మేము కింద ఉంటున్నామండి, ఆ కిందే మా పాలకొల్లు. ఏమైనా డ్యామ్ ఏమైనా ఇబ్బంది అయితే 17 గంటల్లో మేము సముద్రంలో పడవలేసుకెళ్ళాలి, ఎదురు వెళ్ళలేం కదా. ఎంత సముద్రంలో పడవలేసుకెళ్తే బతుకుతామని ఎన్ని పడవలంటే చెప్తున్నానండి నేను. కారులో పోవాలా. అలాంటి సందర్భంలో ఎక్కువ రక్షణతో కూడిన కావాలనుకున్న సందర్భంలో పెంచారు, మంచిదండి అది. కానీ వాళ్ళ అది కట్టకుండా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు బేర్ కంపెనీ వాళ్ళు అక్కడే లోపల ఏసీ వేసుకుని, నేను ఇసుక దాంట్లోనే వెళ్ళొచ్చాను. ఆ ఇంజనీర్ ఒక అన్నారు, నార్త్ ఇండియన్ దోషి అనుకుంటా, దోషి ఇంకో పేరు ఉంది, వాళ్ళు తప్పు చేపిస్తున్నారు. ఆ పైన కఫర్ డ్యామ్ వేయకుండా ఎలా చేస్తారండి? ఏం నాకేది, మా వర్క్ మేము చేస్తున్నాం. అదేంటండి రేపు పొద్దున పాడైపోతే నేను ఐ స్పోక్ టు దెమ్. ఆ పైన కంప్లీట్ చేయకుండా రాయపాటి సాంబశివరావు గారు అనే కాంట్రాక్ట్ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి గవర్నమెంట్ లో. ఆయన సరే వ్యక్తిగతంగా నాకు ఆయనతో కొట్టలేదు, కానీ ఆ కంపెనీ నాట్ దట్ మచ్ ఎఫిషియెంట్ అండి, ట్రాన్స్ట్రై. అలాంటిది అక్కడి నుంచి మళ్ళీ సబ్ లీజ్కి ఇవ్వటం. గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు డన్ ఏ గుడ్ వర్క్, డినయింగ్ దట్.
కానీ జరిగినది ప్రజలకు చెప్పకపోతే ఎలాగా? ఆ కాఫర్ డ్యామ్ పైన 30% ఎంతో కంప్లీట్ చేయకుండా, కింద 70% కంప్లీట్ చేయకుండా డయాఫ్రామాలు వేసారు. వేసేయటం వల్ల ఏమైంది? నెక్స్ట్ 2019లో నిజంగా ఇంకోటి చెప్తాను, 2014లో 100 కోట్లు ఇచ్చి ఊరుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఏం చేయాలి తెలియక పట్టిసీమ కోసం ఈ కెనాల్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు, మెయిన్ డ్యామ్ మీద పట్టుట్ల రిహాబిలేషన్ కొంచెం మొదలు పెట్టారు. 2015 సంవత్సరంలో 100 కోట్లు ఇచ్చి ఊరుకుంది. కావాలంటే నాబాటి ఇవన్నీ మాట్లాడలేదు. ఇదేం అన్యాయం అండి? మిగతా ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులు అంటారు, మేము ఇస్తాం మీరు ఏదో చేసుకోండి అని కొంచెం పావులా పడేవటం. 2016లో కూడా మొదట్లో లాస్ట్ సెప్టెంబర్లో అంటే నవంబర్ డిసెంబర్లో ఎక్కువ నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రాణం పెట్టి పనిచేసినట్టు చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం చెప్పి పనిచేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ కాఫర్ డ్యామ్ పైన కట్టుకోవడం వల్ల 2020 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మేన, అంటే జూన్ తారీఖున. అది నది అండి. 20 వర్షాలు వస్తాయి జూన్ నుంచి, ఏం చేయలేదు. మొత్తం ఆ సగం పోడ్చిపోవటం వల్ల ఆ మొత్తం రావాల్సిన నీళ్ళన్నీ ఇక్కడి నుంచి మొత్తం వెళ్ళిపోయి నీళ్ళ అడుగులు ఉంటుంది, అది కొట్టేసింది. ఏం చేయాలి? ఎవరు బాధ్యులు? వీళ్ళు తర్వాత రివర్స్ స్టాండింగ్ అని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళన్నా కొంచెం టెక్నాలజీ వాడి చూడాల్సింది. మనం వచ్చే మార్చి ఏప్రిల్ నుంచి చూసుకుందాంలే కదా, వర్షం నీళ్ళు తగ్గిన తర్వాత అనుకున్నారు. మళ్ళీ మార్చిలో మళ్ళీ కర్ఫ్యూ పెట్టారు. ఈసారి కోవిడ్ పెట్టారు. మీరు చూశారు కదా. అవును. కోవిడ్ పెడితే ఎవరు పని చేస్తారు? నీళ్లు కొట్టేసింది మొత్తం. ఆ డయాఫ్రామ్ వాళ్ళు 435 మీటర్లు అంటున్నారు పార్టీగా. ఈ అందరూ అక్కడ అటు ఇటు నేను చెప్తానండి. ఇవాళ ఏం జరిగింది? మళ్ళీ దాన్ని కొత్తగా సమాంతరంగా చేయాలి. నామానాయుడు గారు దమ్మనోడు, ఇప్పుడు వచ్చి నీటిపారుదల శాఖ మంత్రి, మంచోడు. సరే, మన పంతెలమైన తర్వాత చూస్తాం, కానీ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. కొంచెం డాక్టర్ నామానాయుడు అంటే డాక్టరేట్ చేసిన వ్యక్తి, వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి దాంట్లో. అందుకని ఆయన ఎలాంటి పట్టించుకోవాలి, ఎలాంటి ఇంజనీర్ని పెట్టుకున్నారో ఆ రోజు చూసాం మనం. అందువల్ల ఇది మాత్రం నిజంగా నేను చెప్తున్నానండి, పైన కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌండింగ్ చేసింది మొత్తం కంప్లీట్ చేసేసుకుని, అది 3 సంవత్సరాలు అంటున్నారు, ఇంకో సంవత్సరం ఎక్కువచ్చు. డయాఫ్రామ్ వాళ్ళు ఒక్క సీజన్లో కంప్లీట్ చేయొచ్చు, యుద్ధ ప్రాతిపదిక చేస్తే. కానీ అక్కడ డబ్బులు లేవని చెప్పుంటారు ఆయన. నేను చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వానికి అలగాలి. కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారికి మేము మొదటిసారి మామూలుగా మాట్లాడి గంట 20 నిమిషాలు సమయం ఇచ్చినప్పుడు నాతో పాటు నాగేశ్వరరావు గారు, పోలవరం నిర్వాసుల నుంచి డాక్టర్ గారు సంతోష్ గారు అందరూ వెళ్ళాము. ఆవిడతో గంట 20 నిమిషాలు పైగా మాట్లాడాము. ఆవిడ ఏమన్నారంటే, మేము ఈ డ్యామ్ దానికి ఏదో ఇచ్చేస్తాం, మేము ఈ రిహాబిలేషన్ అంటానికి ఈవిడికి హక్కే ఉందండి. మెయిన్ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ అది ఇవ్వను అనేవాళ్ళు ఆంధ్రాకి ద్రోహం చేసినట్టే. అందుకని పోలవరం విషయంలో మాత్రం దయచేసి ఇది 1 yearలో ఒక సీజన్లో కంప్లీట్ చేసే అవకాశం యుద్ధ ప్రాతిపదిక చేస్తే ఉంటుంది. ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీకు స్టేజ్ 1 అని పెట్టి ఈ డ్యామ్కి ఇస్తాం, రిహాబిలేషన్కి ఇవ్వమని దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. ఉమాభారతి గారు మహానుభావురాలు ఎక్కడుందో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పిచ్చి పిచ్చి కాగితాలు వస్తే క్వశ్చన్ లేదు, మేము ధన్యవాదాలు చెప్పాం. మొత్తం 100% ఇవ్వాలని రాసిన గొప్ప ఆవిడే. అక్కడ ఏ పార్టీ అయితే నేను సాల్యూట్ చెప్పాలంటే వాళ్ళకి, ప్రాంతం కోసం కష్టపడిన వాళ్ళకి. వాళ్ళని ఇద్దరిని గడ్కరీ గారికి కూడా ఐడియా ఉంది. మోడీ గారి మీద మాత్రం మోడీ గారు అండ్ అదానీ గారికి మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద కక్ష ఉంటుంది తెలంగాణ మీద. నా అభిప్రాయం ప్రకారం గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి నిలదీసగలిగితే రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కూడా గత సంవత్సరం వచ్చే సంవత్సరం అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీలో అదానీ కంపెనీ అంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తోలు తీసి, అంటే టోల్ వేసి లేకపోతే సెస్ వేసి వాళ్ళ బాధి వాళ్ళ పొళ్ళు కొట్టి కట్టమంటుంది. కండిషనల్ వెరిఫికేషన్ చాలా దుర్మార్గం అండి. అండ కంపెనీ ఆయన అంటున్నారు కదా, ఆయన అండ కంపెనీ అంటే వాళ్ళ భక్తులు, వాళ్ళు మిగతా వాళ్ళు అంటున్నారు. నిజం కాదు ఇది. అందువల్ల నేను అడుగుతా ఉన్నాను, దయచేసి చిత్తశుద్ధితో కనుక చేసుకోగలిగితే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి ఇంక్లూడింగ్ 150 ఫీట్లతో దశలవారీ అనుకోండి మనం పెట్టుకోగలిగినప్పుడే 900 మెగావాట్లు తిరిగినప్పుడే ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. కానీ ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ చేసి చప్పట్లు చేసుకుంటే సంవత్సరంలో 2 సంవత్సరాలు అయిపోతుంది అని కాదు. దీనికి ఇట్ మే టేక్ 4 years. నేను ఒప్పుకున్నాను, రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి 1 yearలో అవుతుంది, 2 to 3 years పడుతుంది. అంతలో దశల వారీగా మనం నీళ్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోదాలో వచ్చేసేసి శంకుస్థాపన చేశాడు. నిజంగా సెంట్రల్ గవర్నమెంట్కు అధికారంలో ఎవరున్నా సరే సెంట్రల్ గవర్నమెంట్కు ఆ రాష్ట్రానికి సహాయం చెయ్యాలి అని ఉద్దేశం ఉంటే 100% చేయొచ్చు. ఒక ఉదాహరణ చెప్తా. గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ప్రపంచం లోపల మేము దాన్ని సందర్శించడం కూడా జరిగింది. గిఫ్ట్ సిటీకి 75,000 కోట్లతోటి ఓన్లీ ఒక చిన్న నగరం నిధులు కేటాయించేసి దాన్ని డెవలప్ చేశారు. 75 ఒక రాష్ట్రానికి డెవలప్ చేసుకుంటాము, రాష్ట్రానికి రాజధాని లేదు కుర్రో అనేసి జనాలు ముత్తుకుంటుంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ 1,500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇది నిజంగా
ఆంధ్రప్రదేశ్ పైన మోడీ గవర్నమెంటా ఇంకో గవర్నమెంటా ప్రేమ లేదనుకోవచ్చు. అది అదానీ గారి గవర్నమెంట్, యాక్చువల్గా ఉత్తర భారతీయ జనతా పార్టీ. మోదీ గారు వీళ్ళందరూ మంచి డ్రెస్సెస్ నేను అంటే ఉపయోగం. అదానీ గారు అంటే కంపెనీ ఏం చెప్తే అది నడుస్తుందనే అభిప్రాయం ఉంది ఇవాళ అక్కడ. అందుకని నా అభిప్రాయం ఒకటి చెప్తున్నానండి. మీరు చూడొచ్చు గిఫ్ట్ సీట్ అని. నేను కాదు నా దగ్గర ఇప్పుడు ఇస్తాను, ఇప్పుడే 2 minutesలో ఇస్తాను డీటెయిల్స్ కూడా. నో సెకండ్ థాట్ అండి దాంట్లో. అక్కడ గిఫ్ట్ సీట్ గుజరాత్కి ఏమైందంటే ఒకటి ఆల్రెడీ ఇది ఉందండి. ఇది కూడా ఓపెనింగ్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ ఇన్ గిఫ్ట్ సిటీ ఇదే మొన్న వచ్చిన ఆర్టికల్. నేను దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే ఫర్ అవుట్ ఆఫ్ 15 years 10 years వరకు కంప్లీట్ ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే, డివిడెండ్ 10% అండ్ డివిడెండ్ పెయిడ్ అండ్ లాస్ట్ ఇంట్యూస్కి ఎస్ఎఫ్ఎక్స్ ఇవ్వటం, మ్యాక్సిమం ఆల్టర్నేట్ మ్యాక్సిమం ఎంఏటి ఎన్ఐఎల్ మా నిల్లు మ్యాట్ వేర్ కన్సర్న్ ట్యాక్స్ డొమెస్టిక్ కంపెనీ, నో జిఎస్టీ ఆన్ అవుట్పుట్ ఆఫ్ సప్లై అండ్ సర్వీసెస్ ఆఫ్షోర్ ఫండ్స్, స్టాంప్ డ్యూటీ exemption reimbursement, stamp duty, registration fees and real estate, corporate law relaxation, various relaxations from approvals, corporation social CSR contribution కూడా లేదు, ఫేవర్ కాంప్లైన్సెస్ మొత్తం తీసుకొచ్చి దేశం మొత్తం మీద వాళ్ళకి గుజరాతీ పెద్దలకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉందండి. 2014 వరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేక అంశాల్లో గుజరాత్ కంటే చాలా మెరుగ్గా ఉంది. చాలామంది తెలియదు. అక్కడ సంపన్నులు ఎక్కువ ఉండొచ్చు. ప్యాంపర్డ్ చేసిన దానివల్ల, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్యాంపర్డ్ వల్ల మన ప్రాంతం పట్ల, మన తెలుగు రాష్ట్రాల పట్ల దుర్మార్గమైన ఒక వ్యతిరేకత చూపించడం వచ్చిన సమస్య ఇది. ఇవాళ మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు ఆశ్చర్యపోతారేమో, ఇప్పుడు చూపిస్తాను అది కూడా, నమ్మలేని నిజాలు చెప్తాను. కొన్ని 350% నిధులు కేటాయింపు అక్కడ పెరిగిందని అంటే ఎంతో అనుకున్నాం. ఈ గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ అని ఒకటి మొదలుపెట్టారు, బొంబాయి నుంచి చేసుకున్నారు గాంధీనగర్. వీళ్ళకి ఆల్రెడీ అహ్మదాబాద్ అని ఒక నగరం ఉంది, దాని కాకుండా గాంధీనగర్ని కొత్త నగరం కట్టుకుంటున్నారు, దాంట్లోకి బుల్లెట్ రైలు మెట్రోలు వేసుకున్నారు. అది సరిపోక ధోలేరా సిటీని ఏషియాలో నెంబర్ 1 సిటీగా తయారు చేయడానికి ధోలేరా సిటీని చేశారు. అది సరిపోక గిఫ్ట్ సిటీ అని పెట్టారు. ఈ గిఫ్ట్ సిటీలో 0% ట్యాక్స్ అనేది ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా లేదండి. దుబాయ్లో ఉండేది, దుబాయ్ని కూడా ఇప్పుడు పెంచారు లాస్ట్ 23-24 నుంచి. మలేషియాలో 7% ఉంది. ఇది ఇక్కడ పెట్టి ఈ విధంగా దేశం ప్రపంచం మొత్తం నుంచి అక్కడ పెట్టుకునే విధంగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇంత కన్సెషన్ ఇస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీల్లో వచ్చిన రాయితీలు ఇవ్వకుండా మోసం నమ్మకద్రోహం చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా మా మోదీ గారు గుజరాత్కి, మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఏం చేశారో చెప్పండి బాయ్ అంటే, మా మోదీ గారు గుజరాత్కి 1,30,000 కోట్లు పెట్టి బుల్లెట్ రైలు వేసుకుంటున్నారు తెలుసండి. ఈ సంవత్సరం 19,600 కోట్లు కేటాయించారు. క్రితం సంవత్సరం 19,000 కేటాయించారు. తెలంగాణకి ఎంత కానీ 4,000 కేటాయించారు. ఇంత ముందు మీద బాగా పెంచారు. నువ్వు దీన్ని వదిలిపెట్టండి, అక్కడ ఎంత కేటాయించారు. ఉత్తరాఖండ్కి ఎందుకంటే బుట్ట స్టేట్ దానికి 5,000 కోట్లు. వీళ్ళు ఏం చెప్తారు, మా మోడీ గారు గుజరాత్కి 1,00,000 కోట్లు చేసే బొంబాయి నుంచి ఢిల్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్ రైల్ని కంప్లీట్ చేసి గుజరాత్లో తిప్పుకొచ్చారు తెలుసండి. మహారాష్ట్రలో బొంబాయి నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వే, ఇంకో ఎక్స్ప్రెస్ వే 79,000 కోట్లు తీసుకున్నా తెలుసండి. ముంబైలో నవీ ముంబై అదానీ గారు ఎయిర్పోర్ట్ లాగేశారు కదా జీవి కృష్ణారెడ్డి గారని, తెలుసు కదండి. జీవి కృష్ణారెడ్డి గారు తెలుసా? జీవి కృష్ణారెడ్డి గారు వాళ్ళ వియంకుడు గారు గద్వాల రాజా సోమగోపాల్ గారు అనుకుంటా చెప్తున్నాను. ఇద్దరం వాళ్ళ మెడ మీద కత్తి పెట్టారా, ఇంకేం చేశారా, బామేలారా, ఏదన్నా తీసుకొచ్చి ఆ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాంతోపాటు నవీ ముంబై ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది రానున్న కాలంలో ఇండియాలో. దాని దగ్గర అటల్ వాజ్పేయి గారిని ఒక బ్రిడ్జి 19,000 కోట్లు పెట్టి బొంబాయిలో బ్రిడ్జి కట్టారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 19,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి ఒక బ్రిడ్జి కట్టారు. బహుశా మీరు ఆంధ్రప్రదేశ్ నగరానికి ఇస్తే అమరావతి 19,000 కోట్లు పెట్టి అయిపోయేదేమో. ఒక బ్రిడ్జి కట్టి ఆ నవీ ముంబై ఇంటర్నేషనల్ పెట్టుకుంటున్న 70% జీవికే దగ్గర లాగేశారు అదానీ గారని. అందువల్ల ఇవాళ మా అదానీ గారు వచ్చేసుకున్నారు. మా అదానీ గారు ఇంటర్నేషనల్ పోర్టుకి 20,000 కోట్లు పెట్టి బిడ్ వేయించుకుని ఏర్పాటు చేశారు. అది కూడా కాకుండా మా 9,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మా అదానీ గారు కాదు గుజరాతీకి మా మోడీ గారు అక్కడ ప్రాజెక్టు లైన్లో పెట్టారు, నడుస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏంటంటే అదేంది మా మోడీ గారు ఎంత గొప్ప మనిషి, హిందూ మతాన్ని కాపాడారు. నువ్వు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు? ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ 12-13లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే హైదరాబాద్లో ₹10 పెట్టలేదు. దాని గురించి మాట్లాడినంటే మాట్లాడరు. మీరు ఒక మన ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు తెలంగాణ కూడా నేషనల్ ప్రాజెక్ట్ అలాట్ చేయండి అంటే అలాట్ చేయకుండా కెనుబత్తా ప్రాజెక్ట్కి అప్రభద్ర నిధులే ప్రకటించి నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. చెప్తున్నానండి, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక వాళ్ళు నిజంగా చేసి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ ఉంటే అది సరిగ్గా నడిచేదేమో, అన్ని నిధులు దుర్వినియోగం కూడా అయ్యేది కాదేమో చెప్తున్నాను మీకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇక్కడ ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా కూడా అఫిడవిట్లు వేశారు.
వాళ్ళ బాధ ఏంటంటే అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే ఆ ప్రాంతం డెవలప్ అవడం ఇష్టం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కన్సర్న్లో ఉన్నారు. అమిత్ షా గారు ఫోన్ చేసి లేదా ఆదాని గారు ఫోన్ చేసి మిస్టర్ జగన్ కంటిన్యూ అమరావతిని 6 నిమిషంలో చేసేవాడు ఆయన అన్ని కేసులు ఉండగా. అంటే అక్కడ మురళీధర్ గారిని ఒక ఆయన వచ్చారు, తప్పేముంది అమరావతి 3 రాజధానులు పెట్టుకుంటే ఆయన మాట్లాడారు. అక్కడ ఇంకో అధ్యక్షుడు ఉన్నారు, తక్కువ సారాకి రేటు సారాయి తక్కువ రేటుకి రావాలని అనేక ఉద్యమాలు చేశారు. ఆయన పేరు సోమవీర్రాజు, కానీ సారాయి చీప్ లెక్కర్ కొన్ని తక్కువ రేట్లు కావాలని చాలా వీడియోలు చూసుంటారు ఆయన. ఆయన ఏమంటారు, 3 రాజధానులు ఏంటి, మేము వస్తే అధికార వికేంద్రీకరిస్తాం, 13 చోట్ల రాజధానులు పెడతాం అంటారు. ఫన్ చేశారు. ఇంకో నాయకుడు అక్కడ అమరావతి కోసం పోరాడిన ఆ మహిళల్ని అవమానకరంగా ఆ పార్టీ నేతలు ఎంత దుర్మార్గంగా అభివర్ణించారండి. వీళ్ళ చేత కాదు మహిళలను గౌరవించడానికి, చేతగాని బ్యాచీళ్ళు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారా, మహిళల గురించి మాట్లాడతారా, వాళ్ళు చేసే పోరాటం గురించి మాట్లాడతారా? అలాంటి సమయంలో అమరావతిని కుదేలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఒక విషయం చెప్పాలి మీకు, ఆ రోజు మోడీ గారి సభ దొరుకుతుంది, రైట్ సైడ్ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. మెయిన్ స్టేజ్ దాటి వేసారు కదా, రైట్ సైడ్ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను, మీ విజువల్స్ చూడొచ్చు. ఆయన ఏం చేస్తారనుకుంటే ఢిల్లీ నుంచి తీసుకొస్తారనుకున్నాం, పిడతను మట్టి వేసుకొచ్చారు. ఇదేంటి మట్టి వేసుకొచ్చారు, ఎవరి మీద కొడతారేమో అనుకున్నాను. ఆ తర్వాత ముంతడు నీళ్లు తీసుకొచ్చారు. ఈ ముంత ఏంటి అనుకున్నా. నేను ఢిల్లీకి చాలాసార్లు వెళ్ళినప్పుడు యమునా నది అత్యంత కాలుష్యమైనది కాకుండా ఆ నీళ్ళు తాగితే యార్సినిక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు తాగొద్దంటారు. నురగలతో ఉన్న నీళ్ళండి. మరి ఎక్కడెత్తుకొచ్చారో ఆయన తెలియదు, కానీ నాకు ఒక క్షణం భయం వేసింది. ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో పాత మా మంత్రులు ఎవరైతే ఏం పర్లేదు, కానీ పక్క రాష్ట్రం ఉన్న కేసీఆర్ గారిని పిలిచామని చాలామంది చెప్పారు. కేసీఆర్ గారు పొరపాటున ఈయన ముంతలో నీళ్ళు తీసుకుని గ్లాస్ ఆయనకి ఇస్తే ఆయన ఏమైపోతే ఏమంటారండి, కుట్రనరు. ఒక గుండె ఒక క్షణంలో గడగడలాడిపోయింది నాకు. అయ్యి బాబు కేసీఆర్ గారు బాగుండాలి, ఏం జరిగినా ఆయనకి ముంతలో నీళ్ళు ఇస్తే ఏమైపోతాం, వాళ్ళు తీసుకొచ్చిందే మోడీ గారు తీసుకొచ్చారు, ఆయన మీద రాదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అసలే కోపంలో ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఏమైనా చేశారంటారు. నాకేం తెలుగు జాతి కావాలి, తెలుగు జాతి బిడ్డగా ఆయన కావాలి నాకు. ఒక గుండె ఒక క్షణంలో డబ్బా కొట్టుకుండా మొదలుపెట్టింది. దేవుడిని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. వెంటనే ఆయన కరుణించి ఆ ముంతను ఎప్పనేవ్వలేదు. లేకపోతే ఏమైపోయిందండి, ఆ దిక్కుమాల ముంతలో నీళ్ళు తీసుకొచ్చి ఎత్తుమే కొడితే ఇదండి ఆంధ్రప్రదేశ్ చేసింది వీళ్ళు. ఆశ్చర్యకరంగా ఉంది సంజయ్ గారు ఇదంతా. కానీ ఆయన నిలదీయటంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు మేము గట్టిగా మాట్లాడితే ఆయన మాట్లాడారు. శ్రీనివాస్ గారు మనం కలిసి ఉద్యమం చేద్దామని. నేను నాతో పాటు అన్ని పార్టీలు ఉద్యమం చేశానండి. జేఏసీ చైర్మన్గా నేను ఉండగా, ఒకటి సాధన సమితి రామకృష్ణ గారు మొట్టమొదటి నుంచి వాళ్ళు కూర్చున్న సిపిఎం పార్టీ అందరూ ఉన్నారు, రఘువీరెడ్డి గారు మంచి వాళ్ళు ఉన్నారు, ఉద్యమం చేశారు. శైలజానాథ్ గారు, నేను రాలేనండి. నా ఉద్దేశం ప్రకారం అమరావతి సాధ్యం అవుతుంది, చిత్తశుద్ధి ఉండాలి. కొంతమంది నాయకులు అమరావతి మీద నేను కట్టుబడను. దిక్కుమాల మాజీ అధికారి ఒక ఆయన పుస్తకం రాశాడు, నేను వెళ్ళలేదు. ఎవరెవరు వెళ్ళారు, అమరావతి మీద విషం జిమ్మిన వాళ్ళు ఉన్నారండి అక్కడ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద ఎక్కించుకుని పక్కనే కూర్చున్నారు. పదవులు కూడా డ్రామా తీయండి, లెక్క తీయండి. ప్రజావేదికని కూలగొట్టినప్పుడు మేము బాధపడితే ఆనందోత్సవాలతో వెరికేకలేసిన వాళ్ళు ఇవాళ ఆయన పక్కన లేరా అని అడుగుతున్నా నేను. ఆ ఈ పుస్తక ఆవిష్కరించినప్పుడు ఏం మాట్లాడారు అందరూ? నేను వెళ్ళానా, మాట్లాడానా? ఆ నగరం అన్ని వర్గాల నివాసం ఉండే నగరంగా, హరిత నగరంగా, ఈ దేశానికే ఆదర్శప్రాయంగా ఉండే గొప్ప నగరంగా దాన్ని తీర్చిదిద్దాలి ఒక రాజధానిగా అంటూ సమాంతర హిందూపురం ఇచ్చాపురం అభివృద్ధి చేయాలని కోరుకున్నాను. నేను ఎప్పుడు మాట మార్చలేదు, తప్పు ఉంటే విమర్శించాను, నేను మాట్లాడుతున్నా. ఇవాళ కొంతమంది బ్యాచ్ బయలుదేరారు, దిక్కుమాల ట్రోలింగ్ బ్యాచ్. ఆ పక్కన పెట్టుకుని అమరావతి మీద విషం జిమ్మిన 5.5 సంవత్సరాల విషం జిమ్మిన పక్కన పెట్టుకుని మా మీద విమర్శలు చేస్తున్నారు. అందువల్ల నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, అందరికి మా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి అమరావతి గొప్ప రాజధానిగా ఉండాలి, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా చేయండి. కొంచెం సజెషన్ చేశాం. ఈ అమరావతి మీద చాలామంది తెలియంది, అనేక దేశాలు తిరిగి 30 మంది నిపుణులతో ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అందించింది మేమే. ఈ దేశం మొత్తం మీద రాజధాని సింగపూర్ సంగతి వదిలిపెట్టండి, అందరూ రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది తెలియని సత్యం కూడా చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో లేక్యూ గెస్ట్ హౌస్తో దే స్టార్టెడ్ నెగోషియేషన్స్. 1,20,000 అప్లికేషన్ వచ్చినాయి వాళ్ళకి, రిపోర్ట్స్. అందరిలో చదివి నాకు రాజీవ్ శర్మ గారు ఫోన్ చేశారు, తర్వాత దుగ్గల్ గారు ఫోన్ చేశారు. వీఆర్ ఇనిషియేటింగ్ డిస్కషన్స్. మరి మీ పార్టీలో ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ మీద అక్కర్లేదు, మీతోనే మొదలు పెడతామని మీరు చరిత్రలో రికార్డులో చెప్తున్నా నేను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోదండరాం గారు, తర్వాత కవిత గారు, తర్వాత వాళ్ళందరూ వచ్చారు. మొట్టమొదటిగా ఇనిషియేటెడ్ డిస్కషన్ విత్ మీ. చరిత్రలో రికార్డు ఏంది. అలాంటిది ఆ రోజు రిపోర్ట్ చేసి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు పక్కన దిక్కుమాలి అడ్వైజర్లు ఎవరున్నారు మాకు తెలియదు, వాళ్ళు ఏం చేశారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం డిడే మ్యాసివ్ ఎక్సర్సైజ్. ఆ రైతులకు శాల్యూట్ చేయాలండి, ఆ మహిళలకు శాల్యూట్ చేయాలి. వాళ్ళ ప్రపంచ చరిత్రలో నాకు తెలియదు, దేశ చరిత్రలో కూడా స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు, ఒక 1% 1% కొంతమంది బాధపడిన తర్వాత అర్థం చేసుకున్నారు.
మిగతా వాళ్ళు అంటే మొత్తం 52,000 ఎకరాల్లో అద్భుతమైన సిటీ కట్టే విషయంలో డెఫినెట్గా సపోర్టింగ్ అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని మరోసారి చెప్తున్నాను. ఇప్పుడు పెట్టినా ఇట్ కెన్ రీగ్రో. అందువల్ల అమరావతి గొప్ప ఈ దేశంలోనే ఒక ఆదర్శమైన నగరంగా ఆదర్శవంతమైన నగరంగా ఉండాలని నా భావన, సాధ్యమని కోరుకుంటున్నాను. ఆ మోడీ గారు అని కంపెనీ ఉండగా సాధ్యమవుతుందో తెలియదు, అదానీ గారు ఉండగా, ఆ నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి అయితే, లేదా రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే 2 తెలుగు రాష్ట్రాలు బాగుంటాయని అనుకుంటున్నాను. ఆ కూటమికే కదా ఇప్పుడు సపోర్ట్ చేసేది, ఎన్డీఏ. అదానీ గారు సపోర్ట్ చేస్తున్నారండి. అదానీ గారితో పాటు అదానీ గారి శిష్యులు ఉన్నారు అక్కడ, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి ఇక్కడ ఉంది, ఎలా వస్తది ప్రత్యేక హోదా? అవునండి, ఉంది కదా. ఆయన తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకున్నా ఏమన్నా బాగుపడినట్టు చరిత్రలో దాఖలాలు లేవు. తిరుపతి వెంకన్న స్వామి దగ్గర చేరి ఆయన హామీ ఇచ్చాడు కదా, గౌరవ ప్రధానమంత్రి గారు ఉన్న గౌరవనీయులు మోదీ గారు హామీ ఇచ్చారు. కానీ అదానీ గారు ఒప్పుకుని ఉంటారు. పాపం తీయాలని మనసు సంఘర్షణ పడతానే ఉంటుంది మోడీ గారికి. నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ఇచ్చాను, తర్వాత 2 సార్లు వెళ్ళి మొక్కున్నాను. ఆయన ఉంటారు, నేను మొక్కున్నాను స్వామి నన్ను క్షమించండి. స్వామి క్షమించడు, ప్రజలకు న్యాయం చేసి. కానీ అదానీ గారు ఓ పక్కన ప్రజలు స్వామికి ఇచ్చింది, నేను తను శంకుస్థాపన చేసిన ఇది మనసు నలిగిపోతా ఉంటుంది పాపం. పక్కన అదానీ గారు వినాలా, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీని ఏదో రోజు ఆయనకు అర్థమవుద్ది, ఆయన నిజాయితీకి తెలుసుకుంటారు. లేదంటే ఈయన వచ్చిన నితిన్ గడ్కరీ గారు వచ్చిన రాజధాని సహకారం పూర్తిగా అవుతుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం జరుగుతుందనే భావిస్తున్నాను. వీటి ఖచ్చితంగా నేను వచ్చే 3-4 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ నగర నిర్మాణం అవుతుందనే భావిస్తున్నాను. లెట్ us థింక్ పాజిటివ్లీ. అదానికి బీజేపీకి సంబంధం ఏంటి? బీజేపీ కంటే నేను బీజేపీని గౌరవిస్తానని చెప్పాను. మదన్ మోహన్ మాలవీయ గారు పెట్టిన 1917 పెట్టిన హిందూ మహాసభ ఏదైతే ఉందో, ఆ మహాసభతో 1952లో దాన్ని భారతీయ జనసంఘ చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. 1977లో దాన్ని పక్కన పెట్టి దాన్ని తీసుకొచ్చి భారతీయ లోక్దళ్ జనతా పార్టీలో విలీనం చేశారు. 1940లో అద్వానీ గారు వీళ్ళందరూ అధ్యక్షుల పార్టీ వచ్చింది. ఇవాళ ఏ రోజు కూడా ఆ పార్టీగా నిలబడింది. శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని గొప్ప త్యాగమూర్తి ఉన్న పార్టీ అది. కానీ ఇవాళ ఉండేది వాళ్ళ పార్టీ కాదండి, ఇవాళ ఉండేది అదానీ గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇది అదే అదానీ గారు ఎవరు ఇన్ఫ్లేషన్ చేస్తున్నారు ఇక్కడ అంటే ఏం చెప్తారు? అదానీ గారి చేతుల్లోనే వీళ్ళు ఉన్నారు కదండి, ఇంకెవరి చేతుల్లో ఉన్నారండి? ఒక టికెట్ మనం ఒక రోజు కనుక, ఇవాళ నేను ఎంపీలు కూడా నేను నమ్మలేదు, అత్యధిక మంది ఎంపీలు అన్న కానీ కొంతమంది ఎంపీలు, ఎందుకంటే పార్లమెంట్ లో క్యాష్ ఫర్ నోట్ చూశారు కదా మీరు. ఇవాళ అదానీ గారి సిచ్యువేషన్ ఏంటి చెప్పండి నాకు, ప్లీజ్ టెల్ మీ. అదానీ గారి సిచ్యువేషన్ చెప్పాలా మీరే? ఒక రోజు స్టాక్ సీలింగ్ కొడితే 1,50,000 కోట్లు వస్తుందండి కంపెనీలకి. ఆయన మిగతా గుజరాతీ వ్యాపారులు అందరూ కూర్చుంటే 40-50 లక్షల కోట్లు, 1,00,000-2 లక్షల కోట్లు ఇసి ఒక 50 మంది ఎంపీలకు 5,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తానంటే వాళ్ళు ఏదైనా బాధపడుతుండగా నేను అడుగుతాను, ఇంతకుముందు జరిగింది కాబట్టి అడుగుతాను, ఎల్లనాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి నాకు? ఒక 5,000 కోట్లు ఇస్తాను రా, 4 మంది ఎత్తుకొని వెళ్ళారని. ఆ లోపే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా పార్టీలు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఆల్రెడీ బ్యాకప్ అరేంజ్మెంట్ చేసుకుంటారు అదానీ గారు, వీళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఆ లోపే కనీసం హక్కులు సాధించుకోవాలి. విభజన హామీలు కనుక ఇన్సెంటివ్స్ అమలు అయితే పిల్లకాయలు అద్భుతమైన సహజ సంపదలు ఉన్నాయి, కొంత తోడ్పాటు కావాలి, అద్భుతమైన ఇది ఉన్నారు, వాళ్ళు ముందుకెళ్తారు. ఎందుకో చెప్పను ఇంకో విషయం, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అండి? బేసిక్ ఎక్స్పోర్ట్స్ తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు జూన్ 8, 2014 నాటికి దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఉన్నాయి బేసిక్ ఎక్స్పోర్ట్స్. అదే దాని 2019 నాటికి ఆయన దిగిపోయే నాటికి మే 30 తారీఖు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంతేనండి, తెలంగాణ కోసం. నమ్మట్లేదా? దానికే 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టవండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 23 వరకు 24 సంగతి నాకు 23 వరకు 2,000 కోట్లు. తెలంగాణలో ఎంత చేరుకుంటుంది తెలుసా? ఈ 2024 ఎండి నాటికి 3 లక్షల కోట్లకి తెలంగాణలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేరుకున్నాయి. నమ్మగలుగుతారా? 2023 మార్చి 31 తారీఖు 9,15,700 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు తెలంగాణలో. 2,41,603 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ ఎక్స్పోర్ట్స్ ఓపెన్ అయ్యాయి. పక్కన తమిళనాడులో 3 లక్షల కోట్లు చేరుకుంటున్నాయి. 4,5 లక్షల కోట్లు ఫారెన్హీట్లో ఉంది కర్ణాటక. పక్కన మహారాష్ట్ర 3 లక్షల కోట్లు, పక్కన ఒరిస్సా అటవీ ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఉందన్నారు. అంటే ఎవరి లోపం? వీళ్ళు విభజన హామీల మీద దృష్టి పెట్టకుండా, ఆ ఇన్సెంటివ్స్ మీద దృష్టి పెట్టకుండా, ఇప్పుడు అస్సాంలో కార్ల కంపెనీ ఇక్కడ కారు వస్తుంది, ఇంకోటి వస్తుంది, మంచి పని జరిగింది. కానీ దాంట్లో మన కంపారిజన్ ఏంటండి? 9-10 లక్షల కోట్లు ఆయన పెట్టుకుంటే నేను చెప్పిన దాంట్లో నా వాదన వాస్తవం లేదా? వెరీ అన్ఫార్చునేట్ అండి, వెరీ అన్ఫార్చునేట్. దీంట్లో ఏంటంటే భావోద్వేగాలు పెంచుకుంటున్నారు. స్వతంత్ర వ్యక్తిత్వాలు అవసరం ఉంటే ఆ గట్టు మీద ఉండి జగన్ గారి చెంచాగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి చెంచా ఉండాలి, లేదా కళ్యాణ్ బాబు గారి శిష్యులు ఉండాలి, అందరూ కలిసి ఉత్తర భారతీయ జనతా పార్టీ బంద్ చేయాలి. ఆ సిచ్యువేషన్ బ్యాచ్లో నేను లేనండి. ఇది డూ రెస్పెక్ట్స్ దెమ్. అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఉంచుకోవచ్చు. ఆ పార్టీ అభిమానులు వీరాభిమానులతో ప్రమాదకరం. కొంత ట్రోల్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటి కూడా బ్యాలెట్ పేపర్స్ ని యూజ్ చేస్తుండ్రు, ఇక్కడ ఈవీఎంలు యూజ్ చేయడం వల్ల చాలా ప్రమాదము అనే విధంగా ఆయన పోస్ట్ చేశాడు. ఇది కొంత ఆశ్చర్యానికి గురి చేసినట్లేదు? ఏం లేదండి,
రాజకీయ నాయకులు మాటలు మారుస్తారు 2019 ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వీడియో అవును. ఈవీఎం మీద ఎలా చేస్తారో ఎట్లా చేస్తారు, ఈవీఎం నమ్మకపోతే ఎలా అవుతుంది ప్రపంచం, అసలు ఈ టెక్నాలజీ వద్దా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వ్యక్తే తాను ఓడిపోతే ఒకటి, గెలిచినప్పుడు ఒకటి, వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయి చాలా తప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు వ్యతిరేకించారు. అవును. ఆయన వేమూరి హరిప్రసాద్ గారిని పాపం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఈవీఎంలో జరిగిందని పెట్టి నానగోడ చేసి, ఆఖరి ఈవీఎం ఏమనంటే బొంబాయిలో వేరే ఈవీఎం తెప్పించుకుని ఈవీఎం దొంగతనం చేశారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి వేధించి నానా దారుణాలు చేసినప్పుడు కనపడలేదండి. డెఫినెట్గా ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, 150 కోట్లు చేరుకు 100 కోట్ల పైగా ఫ్యూచర్లో మనకు ఓట్లు వేసే ప్రజలు వస్తారు. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. నిజంగా కనుక అన్ని బ్యాలెట్ పేపర్లు, మనకు విచిత్రం ఉంది, 500 మంది పోటీ చేసిన బ్యాలెట్ పేపర్లు కూడా ఉంటాయి. అవి ఇప్పటికి చేయడానికి 3 ఏళ్ళు పడద్దేమో, నేను జోక్ చేస్తున్నాను కాదు. ఈవీఎంలు అవసరమే, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది నాకు పారదర్శకత లేదు. మన జరిగిన పారదర్శకత లేదంటారా? మొన్న కాదండి, ఈ దేశంలో ఈవీఎంల మీద పారదర్శక కొన్ని చోట్ల జరగవచ్చు, కొన్ని చోట్ల మ్యానిపులేట్ జరగవచ్చు, నేను ఎలా చెప్తానండి. కానీ ఈవీఎం మీద పారదర్శకత లేదు. ఖచ్చితంగా దాన్ని అందరూ అనుమానాలు నివృత్తి చేయాల్సిందే. ఈ అదానీ గారి ఎన్నికల కమిటీ ఒకటి ఉంది, అందులో పాపం చీఫ్ ఎన్నికల కమిషనర్ అవ్వాల్సిన రాజీనామా వెళ్ళిపోవటం, అర్ధరాత్రి కాకపోయినా 2వ అర్ధరాత్రి నాటికి ఇద్దరు వచ్చేయటం, అదో కమిటీ ఏర్పరచడం. అదానీ గారి కమిటీ ఏర్పరిచిన తర్వాత మంచి ఏం న్యాయం జరుగుతుంది అనుకుంటామండి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, శాల్యూట్ టు దెమ్. ఈ దేశంలో న్యాయం 4 పాదాల్లో నడుస్తాను, 1 పాదం మీద నడుస్తుందంటే ఈ న్యాయ వ్యవస్థ. లోపాలు ఉన్నా సరే న్యాయ వ్యవస్థ. ధనుజ చంద్రచూడ్ గారు మిగతా ఎంతమంది చెప్పండి న్యాయమూర్తులు కానీ చేతులు దండం పెట్టాలి, వ్యవస్థ నిలబడుతుందంటే వాళ్ళ. అందువల్ల న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. కానీ ఎన్నికల కమిషన్ కూడా చీఫ్ జస్టిస్ని పక్కన పెట్టేసింది ప్రభుత్వం, అదానీ గారి ప్రభుత్వం. గనుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జి కిషన్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు గనులని రీటెండరింగ్స్ చెయ్యాలి, లేకుంటే మేమే వచ్చేసి స్వయంగా మేము టెండర్స్ పిలుస్తామనేసి కామెంట్ చేశారు. నిజంగా ఇది ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా ఉందా ఈ కామెంట్? అంటే గంగాపురం కృష్ణరెడ్డి గారు ఈ మధ్యన పూర్తిగా ఉత్తర భారతీయ జనతా పార్టీగా మారిపోవటం విచిత్రం. ఆయన సంఘటనలో ఉన్నారు, బీజేపీలో ఏబీపీలో పనిచేసిన వ్యక్తి, మన ప్రాంతం పట్ల నిబద్ధున్న వ్యక్తిగానే సోదరులుగానే భావిస్తాను. వారు కానీ బండి సంజయ్ గారు కానీ, బండా దత్తాత్రేయ గారు, రాజేశ్వరరావు గారు, డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు చాలా మంచి వాళ్ళు. ఏ రోజు కూడా వాళ్ళ ముగ్గురు ఏ రోజు కూడా తోటి తెలుగు వాళ్ళ మీద ఏ రోజు కూడా ఎలాంటి ఉద్యమంలో ఒక తప్పు మాట మాట్లాడలేదు. విత్ ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. కానీ గవర్నర్ కిషన్ రెడ్డి గారు మరి అదానీ గారు ఆదేశాలతో మాట్లాడుతున్నారో లేదు తెలియదండి నాకు అర్థం కాంది. తెలంగాణ నడిబొడ్డున సింగరేణి కాలనీస్లో 100% వాటా ఉండే సింగరేణి కాలనీస్కి అప్పించి కేంద్ర ప్రభుత్వం దాంట్లో 49% వాటా కాజేసింది. కేంద్ర ప్రభుత్వం కాజేసింది. నాకు ఖచ్చితంగా తెలుగు జాతి కావాలి, మానవీయత, తెలుగు జాతి. దీని తర్వాతే ప్రపంచంలో ఏదైనా సరే. ఈ ప్రాంత అస్తిత్వం కోసం, తెలుగు బిడ్డల కోసం కాకుండా మీరు మేధాత్వ కోసం దీన్ని తాకట్టు పెట్టండి, పెట్టే సమస్య లేదు. దేశంలో మూలవాసులు, ద్రవిడ వాసులు ఖచ్చితంగా ఈ దేశంలో మనం తెలుగు వాళ్ళం, తమిళు, కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఒరియా వీళ్ళందరూ బాగుండి ఈ దేశం నెంబర్ 1 ఉండాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ దీన్ని తొక్కేసి తాకట్టు పెట్టి వెస్ట్ ఇండియా కంపెనీ తాకట్టు పెడతానికి ఒప్పుకోవాల్సిన పని లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆనరబుల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. ఏంటండి సింగరేణి కాలనీస్లో 100% వాటా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిందే. మీరు ఆళ్ళకేళ్ళకి 20 లక్షల కోట్లు, 30 లక్షలకు, 23 లక్షల కోట్లు ఎగ్గొట్టేసిన వాళ్ళకి రైట్ ఆఫ్ చేసినప్పుడు మీరు సింగరేణి కాలనీస్ రైట్ ఆఫ్ చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం వాడేవాల్సిందే. సింగరేణి కాలనీస్ ఐడెంటిఫై చేసింది ఆ గనుల్ని, కొంచెం ఆలస్యంగా తవ్వుకుంటారు. ఇక్కడ అవసరం పిట్ ప్లాంట్స్ వస్తాయి, ఇక్కడ బొగ్గు అవసరం, పవర్ అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని గుజరాతీ వ్యాపారులు, మారవాడి వ్యాపారులు, ఇంకొక వ్యాపారం నాకు అనవసరం, హ్యూమానిటీ దీన్ని ఆక్షన్ వేసేది లేకుండా చేసింది. ఖచ్చితంగా ఓ టైం తీసుకుని స్పీడప్ చేసుకుని సింగరేణి గట్టికి ఇక్కడ గన్ను తవ్వించుకోమనండి. వేలాది కోట్ల రూపాయల లాభం సింగరేణి ఇవాళ సాధిస్తుంది. దాంట్లో ఎంప్లాయీస్కి అద్భుతమైన లాభాలు పంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా డివిడెండ్ ఇస్తుంది. ఇలాంటి దాన్ని మీరు కాదనుకుని దాన్ని మిగతా వ్యాపారాలకు అప్పచెప్పేసి ఇస్తాం మంచి పద్ధతి కాదు. దయచేసి అదానీ గారు అంటే కంపెనీ ఆదేశాలు ఉంటే గనక దయచేసి విరమించుకోండి. తెలుగు జాతి బిడ్డగా మీకు చెప్తున్నాను, దయచేసి ఇలాంటి తెలంగాణకి ద్రోహం చేసే పనులు ఎవరు చేసినా దయచేసి మీరు చేయొద్దు. మీకు ఒక క్యాబినెట్ 2018 నుంచి దేశ చరిత్రలో 14 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ప్రజల క్యాబినెట్లో అడుగుపెట్టి అర్హత లేకుండా చేసిందండి ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తెలుసా మీకు? 3.5 సంవత్సరాలు ఆయన సహాయ మంత్రి ఇచ్చారు. క్యాబినెట్ అంటే కేంద్రం, దయచేసి చెప్తున్నా అందరూ అర్థం చేసుకోండి. ఈ క్యాబినెట్ అంటే క్యాబినెట్ సమావేశాలు జరిగినట్టు క్యాబినెట్ మంత్రులనే ఆహ్వానిస్తారు, మిగతా మంత్రులని ఎవరిని ఆహ్వానించరు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రులు అదేంటి అందరూ మన క్యాబినెట్ ఏంటి మిగతా మంత్రులు బయట ఏంటి అందరూ క్యాబినెట్ అన్నారు. మీకు అర్థమైంది ఓకే, ఓకే. కేంద్రంలో అది లేదు. దాదాపు 2018 నుంచి ఫిబ్రవరి నుంచి దాదాపు 2-3 సంవత్సరాల పాటు ఒక్క తెలుగు బిడ్డకి క్యాబినెట్ అనేక మంది ఎంపీలు ఉన్నారు. అక్కడ 5 ఉన్నారు. 2019 చూస్తే 5 వెళ్ళిపోయారు. అవును, అవును. అక్కడ సురేష్ ప్రభు గారు కూడా తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కింద ఎన్నికైనారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ 4 ఎంపీలు ఉన్నారు. 9-10 మంది ఎంపీలు ఉంటే మీరు ఒక్క క్యాబినెట్ పోస్ట్ ఇవ్వలేదంటే నానా కూడా చేస్తే కిషన్ రెడ్డి గారు ప్రమోషన్ ఇచ్చి క్యాబినెట్ ఇచ్చారు టూరిజం శాఖ మంత్రి. తర్వాత ఇవాళ చెప్తా ఉన్నాను నేను, దయచేసి ఈ ప్రాంత హక్కులకి ఆకాంక్షల వ్యతిరేకంగా వ్యవహరించకండి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఆయన బొగ్గు మాత్రమే కాదు మైన్స్ మినిస్టర్ కూడా ఆయన. సచ్ ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ ఇది. అర్జెంటుగా మీరు సాయి రెడ్డి యొక్క ఆత్మత్యాగాన్ని గుర్తు తెచ్చుకోండి. గుప్తా గారి యొక్క క్షతగాతుల్ని దాన్ని తీసుకొని తెలంగాణ బిడ్డలుగా మిగతా తెలుగు బిడ్డలుగా వాళ్ళు ఆత్మత్యాగం ఎంతమంది చేశారు, ఆత్మ తర్పణం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం తక్షణమే మీరు వచ్చే 3 నెలల్లో క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి. మీరు తలుచుకుంటూ అవుతుంది. అది ఇండస్ట్రీ నిలబడుతుంది. వేలాది మంది మన ప్రజల యొక్క అది ఒక కర్మాగారం కాదు, మన ప్రజల రక్తతర్పణతో ఏర్పడిన తెలుగు జాతికి ఆభరణం అది. అందువల్ల దాన్ని మీరు కాపాడి చరిత్రలో మంచి వాళ్ళిగా మిగులుతారో ఏది అందులో సహాయ పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నారు. మీరు దయచేసి దానికొని లోన్లు ఏంటంటే లక్షల కోట్లు రద్దు చేసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 15,000 కోట్లు లోన్లు రద్దు చేయలేరా? ఎక్కడ పోతుంది? ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఈ దేశ ప్రభుత్వ ఆస్తి. దానికే 15% వడ్డీ ఇవాళ వ్యాపారం చేసుకున్న ఆదాని గారికి 7.98% వడ్డీ. ఒకసారి వెరిఫై చేసుకోండి ఎంత ఇస్తున్నారు. కోటక్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకులు కాదు, గవర్నమెంట్ బ్యాంకులు ఎంత ఇస్తున్నారు చూసుకోండి. విశాఖపట్నం మాత్రం మొన్న ఇప్పుడు నాకు తెలియదు ఎంత తగ్గించారు, 14% అంట వడ్డీలు అంట వాళ్ళకి. బ్యాంకులో ఏమైనా అనుకున్నారండి? మీకు ఆదాని గారి కంపెనీలు తక్కువ. దయచేసి అది కూడా చేసి ఆ ఫ్యాక్టరీ లాంటి నిలబెట్టండి. మీ ఆధ్వర్యంలో ఐరన్ కూడా మిగతా తీసుకుని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి మొదలు పెడితే వైబుల్ కాదన్నారు. ఎవరండి వైబుల్ కాదు? బుర్ర తక్కువ ఏదో మాట్లాడతారు కొంతమంది. ఈడు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారండి. నేను అడుగుతా ఉన్నాను, ఇండియా నుంచి ఐరన్ ఓరు తవ్వి షిప్ దాకా ట్రక్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి జపాన్ తీసుకెళ్ళి జపాన్లో మళ్ళీ దాన్ని మార్చి సూపర్ స్పెషల్ స్టీల్ చేసి మళ్ళీ ఇండియాకి అమ్ముతున్నప్పుడు ఇక్కడ ఎందుకు వైబుల్ కాదండి? నేను అడిగి ఖచ్చితంగా చెప్తున్నాను. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ మినిస్టర్స్, దయచేసి చరిత్రలో ద్రోహులుగా మిగలొద్దండి. ప్రాంత అస్తిత్వం కోసం, హక్కుల కోసం దయచేసి పోరాడండి. చరిత్రలో మంచి వాళ్ళగా మీరు ఎప్పుడు మిగిలిపోతారు. బీజేపీలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మార్పుల్లో కొద్ది చర్చ అయితే బలంగా సాగుతుంది. మీకున్న నాలెడ్జ్, మీకున్న అనుభవంతో ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఈ పోటీ తత్వం ఎందుకు ఏర్పడింది అంటే మీరు ఏం చెప్తారు? తెలుగుదేశం ఉన్నప్పుడు ఎంతటి ఇంపార్టెన్స్ ఉండేది చూశారు మీరు. అవును. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ అనగానే ఎంత అధికారంలోకి వచ్చేది ప్రయారిటీ. ఇవాళ 5% నుంచి 13.5% నుంచి ఇవాళ 23% నుంచి 35% పెరిగిపోయింది బీజేపీ ఓటింగ్. కాంగ్రెస్ 40% ఉండొచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటింగ్ 36 నుంచి మొన్న 16.8 పడిపోయింది. ఈ నేపథ్యంలో రేపు అధికారంలో రూపాయలు మేమే అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. ఎవరు పిసిసి అధ్యక్షులు అయ్యారో వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని ఒక అవకాశం. అందువల్ల ఈ పోటీలో అనేక మంది ఉన్నారు. ఒకరు ఈటెల రాజేందర్ గారు ఫ్రంట్ అన్నారు. అలాగే ధర్మపురి అరవింద్ గారు, మన రఘునందన్ రావు గారు, అరుణ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇలాగా ఇంకొకళ్ళు మొత్తం 5 ఎంతమందో గట్టి పోటీలు ఉన్నట్టున్నారు. ఈటెల రాజేందర్ గారు ఈజ్ ఎ వెరీ రైట్ పర్సన్ అండి. ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన ఆయన కానీ ఆయన మిసెస్ కానీ ఒక సామాన్య ప్రజల పట్ల, తాడిత పీడిత ప్రజారంగం పట్ల, ఆ సమస్యల పట్ల అవగాహన వ్యక్తి, పోరాట యోధుడు. ఈజ్ ఎ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఐ డోంట్ నో ద రీజన్స్. మేము ఆయన అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారి బలవంతాన్ని పంపించేశారు ఆయన ఇంకొక లీడర్స్ని ఎదగలేకుండా అనుకుంటే అబ్సల్యూట్లీ రాంగ్ అండి చేసింది. సరే ఏదైనా ఆయన కాంగ్రెస్లోకి వెళ్లకుండా కేసులు పెట్టించి బీజేపీ పంపించి ఏర్పాటు చేసింది కూడా కేసీఆర్ గారు అంటారు. కాంగ్రెస్ ఉంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర లేదు. వాషింగ్ పౌడర్ నిర్మా ఫ్యాక్టరీ ఉంది మొత్తం అంతా బీజేపీ దగ్గరే ఉంది. మీకు తెలుసు కదా, ఇలా అవగానే వాషింగ్ పౌడర్ నిర్మల్ అయిపోతారు. అందుకని ఈటెల రాజేందర్ గారు బీజేపీకి వెళ్తే దాని మీద కేసులు పెట్టాల. నువ్వు వీపు కొడితే నా వీపు నేను గోగుతానని కేవలం నుంచి వాళ్ళు పంపిస్తారని. అందుకని ఆయన సేఫ్. అంటే వీళ్ళు కూడా ఏంటి, కాంగ్రెస్ పార్టీని తగ్గించేసి బీజేపీని పెంచుతామని కేసీఆర్ గారు అనుకున్నారు. ఇవాళ ఏకమేకే కూర్చుంది. అందువలన నా ఉద్దేశం ఎవరు వచ్చినా సరే ఈటెల రాజేందర్ గారు ఫేర్ ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే బీసీ కాన్సెప్ట్తో తీసుకున్నప్పుడు ఆయన కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవి వచ్చింది వేరే సంగతి అండి. అందువలన ధర్మపురి అరవింద్ గారు కానీ అందరూ కూడా ఆ కాన్సెప్ట్కు ముందుకు పెట్టవచ్చు.
మిగతా పార్టీస్ ఏ విధంగా కాన్సెప్ట్కి వెళ్తాం ఇంకో కాన్సెప్ట్ కింద వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వారికి తెలంగాణ న్యాయం చేసి ఐటీఆర్ తెప్పించుకొచ్చి ఈ 9 సంవత్సరాల బడ్జెట్లో చేసిన మోసాన్ని సవరించి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ముందే అనౌన్స్ చేసి ఆ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒరిజినల్గా పెట్టించి బయాన్ ఉక్ ఫ్యాక్టరీ ఐటీఆర్ కంప్లీట్ చేసి ఆ నీళ్లలో మిగులు జలాలు మళ్ళీ ట్రిబ్యునల్ వేసి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రెండింటికి న్యాయం జరుగుతుంది. ఇది చేసి అధికారంలో రావాలని కోరుకోవాలి కానీ మతాల మీద పెట్టి కులాల మీద పెట్టి మనం రావటం అనేది మంచి పద్ధతి కాదని మై హంబుల్ రిక్వెస్ట్ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్నట్లేనా? ఆయన చాలా కాలం క్రితం తెలుగుదేశం పార్టీ అయిపోయింది మీ పార్టీ ఆఫీస్ అతికించుకోవాల్సిందని మాట్లాడారు. అవును, గుర్తుందా? కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు అనేది చాలా మంది విశ్లేషణ చేసి ఉంటారు. కేసీఆర్ గారు ఓడిపోయింది అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కాదు. నేను కంపేర్డ్ విత్ అదర్ స్టేట్స్ బెస్ట్ అని చెప్పడం కానీ చాలా కంపేర్డ్గా చాలా బెటర్గా ఉందండి. ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని చోట్ల డెవలప్మెంట్ కానీ చాలా బాగానే చేశారు. సెకండ్ థాట్ అంటే బెస్ట్తో కంపేర్ చేయడం ఉన్నట్లు బెటర్గా చేశారు. ఎక్కడొచ్చిందంటే ఈటల గారిని ఓడించడానికి దళిత బంధు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? వాళ్ళని ఏ విధంగా సమాజంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయించుకున్న సందర్భంగా ఆ విధంగా వెళ్ళాల్సింది అలవిగానే హామీలు ఇచ్చారు. 2 బెడ్రూమ్ అని చెప్పి ఎన్నికల ముందు రాష్ట్ర బైఫర్కేషన్ ముందు ఏమయ్యా మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ అల్లుడు వస్తే ఏడబంటాడయ్యా మేఘని ఏడబెట్టుకుంటావు బాత్రూమ్ ఉంటా అది పైగా పక్కన అని చక్కగా యాసంలో గట్టిగా మాట్లాడి చేశారు. 10 సంవత్సరాల పాలనలో 5గురికి ఇల్లు ఇస్తే 95 మంది వ్యతిరేకమయ్యారు. 2కి దళిత బంధు ఇస్తే దాంట్లో పంచుకోండి 10 లక్షలు 5గురు అంటే కేసీఆర్ పంపించాడు కింద దొప్పించారు అనుకున్నారు. అవి ఓడించింది ఒకటైతే కాళేశ్వరం ప్రాజెక్టు నెపోటిజం ఈ 2 ఓడించినండి. 3వది తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. దేనికి? అహంకారాన్ని ఒప్పుకోరు. ఒక బాధ అన్న మీరు వెళ్ళి ఛాయ్ నీళ్ళు ఇస్తే హ్యాపీగా అన్న కూర్చొని ఆయన తాగుతారు. మీరు పంచపక్ష పరిమాణాల నుంచి పోరా అక్కడ పోయి తినరా అంటే బాధపడతారు. అలాంటి సమాజంలో ఇవన్నీ కలిపి ఆయనకి జరిగినాయి. ఆ పార్టీ ఏది జరిగిన నాకు ఇంకా మా గుండె ఇంకా గాయపడి ఉందండి ఆయన మీద. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి పార్టీ ఇంకోటి ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే తెలుగు బిడ్డల అస్తిత్వం కోసం పోరాడే ప్రాంతీయ పార్టీలు ఉండి తీరాలనేదే నా అభిప్రాయం. అది ఆ పార్టీ రూపాయలు తీసుకుంటాం ఇంకో పార్టీ కేసీఆర్ కోపం వేరే సంగతి. ఖచ్చితంగా ఈ ప్రాంత హక్కుల కోసం పోరాడకపోతే ఉత్తర భారతీయ పార్టీలు అదాని గారి పార్టీలు పోరాడతాయండి. ఖచ్చితంగా ఆ పార్టీ లాంటివి నిలబడాలనే కోరుకుంటున్నాను. అక్కడ వైకాపా తెలుగుదేశం పార్టీ ఎలా నిలబడాలని కోరుకుంటున్నాను. తెలుగు జాతికి తెలుగు వాళ్ళు ఒక కుటుంబ పాలన సవరించుకుని అందరినీ చేసుకోమని మా సూచన చేద్దాం. ఖచ్చితంగా ఆ పార్టీ నిలబడాలనే కోరుకుంటున్నాను. మీరు చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు, చాలా మంది ప్రైమ్ మినిస్టర్లను కూడా చూశారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేసి ఎవరి గురించి ఒక నిమిషం మాట్లాడతారు? మాణిక్ సర్కార్ గారి గురించి ప్రతాప్ సింగ్ ఖైరాన్ గారి మీద 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండస్ట్రీస్ దాంట్లో చూసుకుంటేనండి జలగం వెంగళరావు గారు చాలా అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టారు. ఈ మొత్తం నేను మిగతా రాష్ట్రాల్లో చదువుకున్నాను, దేశం అంతా తిరిగిన పరిస్థితులు చూస్తే ఏపీఎస్ఆర్టీసీ అనే బస్ స్టాండ్స్ కాన్సెప్ట్ ఇండియాలో చాలా అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ బస్సులు ఎక్కడికైనా ఇండియాలో ద బెస్ట్ గవర్నమెంట్ బస్సులు అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ హెచ్డిఐ మిగతాది కానీ ₹2 కిలో బియ్యం కానీ తమిళనాడులోని ఎంత బలీయంగా జనతా వస్త్రం రావటం ప్రజలకు సంపద వెళ్తాం ఇవన్నీ కూడా ఈ విషయంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాల విషయంలో నేను చెప్తున్నానండి. ఈ బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పొలిటికల్ రిజర్వేషన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు. లీడర్షిప్ని పైకి తీసుకొచ్చింది. కానీ అంటే బయట ఆ ఊతం వాళ్ళ దమ్మున్న కెపాసిటీ ఉంది. అలాగే స్త్రీలకు ఆస్తి హక్కు ఇచ్చడం ఈ దేశంలో ఎక్కడ విన్నారా మీరు? ఇవాళ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన తర్వాత గడీల వ్యవస్థ పోయింది. ఆ విషయంలో ఎన్టీఆర్ గారు గడీల వ్యవస్థ అండి ఆ రోజు ఎలా ఉంది? ఇంకా మీరు ముందుకెళ్తే 100 సంవత్సరాల క్రితం బలహీన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో మంచి ఒక బర్రెగా దొరికిందండి, బర్రెని ఎత్తుకురావయ్యా, ఆడబెట్టడం దొరికిన అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ పోరాడే తత్వం తెలంగాణ సాయుధ పోరాటం ఎలా నేర్పించిందో ఆ తర్వాత సామాజిక చింతనలో ఎన్టీ రామారావు గారు బెస్ట్ అండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ కానీ ఒక 4 విజన్ ముందు విజన్తో ఏం చేయాలి వాళ్ళు హైదరాబాద్ నిర్మాణంలో డెఫినెట్గా వివిధ రంగాల్లో ముఖ్యమంత్రులు ఏం చేశారంటే ఫార్మాస్యూటికల్ కానీ మిగతా వాటిలో కానీ ముందుకు ఉండేది. ఇది ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రముఖులు తర్వాత కంటిన్యూ చేశారు. అందువల్ల ఆ విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే తమ సాధికారత కోసం రూల్స్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్న నాయకుడిగా చెన్నారెడ్డి గారిని, ప్రజలకు భూమి పంచే విధంగా చేయాలి ఇంత ల్యాండ్ సీలింగ్ అని దాంట్లో నా తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారిని,
ఆఖరిగా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమానికి చిరునామాగా రాజశేఖర రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారి సంక్షేమాన్ని మొదలుపెట్టినా యాక్చువల్ సంక్షేమం మొదలైంది ఆయన దగ్గర అండి. అవును. రాజశేఖర రెడ్డి గారు కొత్త పనులు తీసుకెళ్లారు. వీళ్ళందరికన్నా మిన్నగా నేను అభిమానించే ఒక ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. ఆయన మీద కంప్లైంట్ వస్తే, కేంద్రం నుంచి పంత్ గారు వచ్చి డబ్బులు తింటున్నాడని వస్తే, ఆయన హైదరాబాద్ ఏందా ఆయన కుర్చీలేంది ఆ ముఖ్యమంత్రి కార్యాలయం అనుకుని, కాదు సార్ కర్నూలులో సంపాదించుకున్న పోయింది వెళ్ళి కారు వేసుకుని వెళ్తే, ఈయన వచ్చేప్పుడే ఉంటాడు సార్ అని చూస్తే పాకలో ఉండేవాడు ఆయన. దామోదరం సంజీవ్ గారు లాంటి మహానుభావుడు మన దృష్టిలో లేదు. బికాజ్ ఆయన వారసులు సంపాదించుకోలేదు. ఆయన వారసులు సంపాదించి పార్టీ పెడితే ఆయన గొప్పవాడి కింద చూపించారు. దేశంలో పిన్న వయస్కుల ముఖ్యమంత్రి ఆయన, దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, దేశంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష చేసిన పెద్ద మనిషి. అలాంటి వాళ్ళకి సాల్యూట్ దెం. ఆదాని ప్రమేయం ప్రభుత్వంలో లేకుండా ఉండాలి అంటే మీరు పదే ఆదాని అంటారు కదా. అదాని గారు అండ్ కంపెనీ. ఆదాని జీ లేకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చే సలహానా సూచన ఏమంటారు మీ భాషలో? ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమంత్రి అవకాశం వస్తుంది. ఆయన హైదరాబాద్ బిడ్డ, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒకళ్ళు వర్గాలు ఉండేవాడు. తెలుగు వచ్చిన ఆయన అలాని కాదు, కొంచెం అనుభవం ఉన్న ఆయన. ఈ దేశానికి మేలు జరుగుతుందని భావిస్తున్నాను. మాదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీని మొట్టమొదటిగా అధికారంలోకి వస్తే సంతకం పెడతా అన్నాడు ఆయన. కనీసం తెలుగు రాష్ట్రాల మీద ఇంత వివక్షత ఉండదు, ఖచ్చితంగా లాభం జరుగుతుంది, నా తెలుగు బిడ్డలకు లాభం జరుగుతుంది, నా దేశ మూలవాసులకు లాభం జరుగుతుంది. మనువాదంతో ఈ దేశంలో బలహీన వర్గాలకి అణిచివేయాలనే దారుణమైన కుట్ర ఏదైతే ఉందో హైదరాబాద్ లో, మనువాదమే మా భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారో ఒకసారి చదివితే అలాంటి పరిస్థితి ఉండకూడదు. నేను గొప్పగా భావించే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలు సాధించుకున్నారంటే ప్రస్తుతం ఈ మనువాద ప్రభావం ఉన్న ఈ ఆదాని గారు అండుకో ప్రభుత్వం, వారి ఆశీస్సులు ఉన్న ప్రభుత్వం ఉండకుండా ఉంటే మంచిదని ఉద్దేశం. ఇది ఈరోజు చిట్చాట్. మరో చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.